దేవుని పరిశుద్ధ నామాని స్తోత్రాలు. మీకు అందరికీ నిండు మనసుతో ప్రేమ వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ నిజముగా నిండుగా దీవించి కాపాడునుగాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథం నుండి ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయము 23, 24 వాక్య భాగాలు నేను చదువుతాను, అందరూ గమనించండి. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టియు శూరుడు తన శౌర్యమును బట్టియు అతిశయింపకూడదు. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలెననగా, భూమి మీద కృప చూపుచూ నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టియే అతిశయింపవలెను. అట్టి వాటిలో నేను ఆనందించువాడనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. అందరూ సంతోషంగా స్తోత్రం చెప్దాం గట్టిగా హల్లెలూయా. ఇందులో మీరు నోట్ చేసుకోవాల్సిన చిన్న మాట, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించాలి, నన్ను పరిశీలనగా తెలుసుకోవాలి, నన్ను బట్టి అతిశయించాలి, వారిలో నేను ఆనందిస్తాను అని దేవుడు సెలవిచ్చినట్లుగా లేఖనంలో మనం చదువుకున్నాం. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 32వ వాక్యంలో ఈ రీతిగా రాయబడింది, చేసిన నిబంధనను నిలుపుచు కృపచూపునట్టి మహాపరాక్రమశాలియు భయంకరుడవునగు మా దేవా. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, చేసిన నిబంధనను నిలుపుచు కృపచూపునట్టి మహాపరాక్రమశాలియు భయంకరుడవునగు దేవా, మా దేవా అనే మాటలు. ఈ రెండు వాక్యాలలో రాయబడిన మాట, దేవుడు కృపగల దేవుడు, భూమి మీద మానవాళికి కృప చూపిస్తాడు. ఆయన మహాపరాక్రమశాలి, ఆయన భీకరుడగు గొప్ప దేవుడు. ఆయన చేసిన నిబంధనలను తన ప్రజల పక్షంగా స్థిరపరిచే దేవుడు, నిలబెట్టుకునే దేవుడు. నిబంధనలను భంగపరచక ఆయన చేసిన ప్రతి నిబంధన స్థిరపరుస్తాడు, కటాక్షం చూపుతాడు. కృప చూపుచు నీతి న్యాయములను జరిగించే సర్వాధికారి అయిన దేవుడు మనం ఆరాధించుచున్న గొప్ప దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. జాగ్రత్తగా వినండి. జ్ఞాని తన జ్ఞానాన్ని బట్టి అతిశయించకూడదు. శూరుడు తన శౌర్యమును బట్టి, బలమును బట్టి, పరాక్రమమును బట్టి, ఆధిక్యతలను బట్టి అతిశయించకూడదు. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి, ధన నిధులను బట్టి కానీ, ఆస్తి పాస్తులను బట్టి కానీ, రాబడిని బట్టి కానీ, ఉన్నత స్థితి గతులను బట్టి కానీ, కదిలే కారును బట్టి కానీ, మెరిసే కనకాన్ని బట్టి కానీ అతిశయించకూడదు. కలిగిన దేనిని బట్టి, సంపాదించిన సంపాదనను బట్టి కానీ అతిశయించకూడదు. జ్ఞానం దేవుడిచ్చాడా? దేవుణ్ణి స్తుతించండి, దేవుణ్ణి ఆరాధించండి, దేవునికి కృతజ్ఞతలు చెప్పండి. మన దేవుడు అనంత జ్ఞాని, అడుగువారికి సందేహింపకుండా జ్ఞానం ధారాళంగా దయచేసే దేవుడు. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు దేవునిలోనే గుప్తమై ఉన్నవి. కాబట్టి
అట్టి జ్ఞాన సంపన్నుడైన దేవుణ్ణి, అనంత జ్ఞాని అయినటువంటి దేవుని ఎదుటట మనం మనకున్న జ్ఞానాన్ని బట్టి, మనకున్నటువంటి తెలివితేటలను బట్టి, మనకున్న బుద్ధిని బట్టి, మనకున్న వర్ణింప శక్యం కానీ వివేచన శక్తిని బట్టి మనం అతిశయించకూడదు. అంటే గర్వించకూడదు, విర్రవేగకూడదు, విచ్చలవిడిగా ప్రవర్తించకూడదు. అంత మాత్రమే కాదు, శారీరకంగా నీకు ఎంత బలాన్ని దేవుడిచ్చినా, మానసికంగా ఎంతటి మనోబలాన్ని ప్రసాదించినా, ఆర్థికంగా నువ్వు ఎంత బలవంతుడివై స్థిరపరచబడినా, అన్ని రంగాలలో ఆశీర్వదించబడి పరాక్రమము కలిగిన బలాఢ్యులుగా మీరు ప్రజ్వరిల్లుతూ నడిపించబడుతూ ఉన్న ఎన్నో ఘన విజయాలు మీ ఖాతాలో వేసుకున్న, ఎంతటి ఉన్నత శిఖరాలను అధిరోహించినప్పటికీ మానవ జీవితంలో దైవ సేవకులైనా, విశ్వాసులైనా, నూతనంగా మందిరానికి వస్తున్న వాళ్ళైనా, పాత విశ్వాసులైన ఎవరైనా సరే దేవుడే సెలవిస్తున్నాడు, జ్ఞాని తన జ్ఞానాన్ని బట్టి అతిశయించకూడదు, ఆనందించకూడదు, గర్వించకూడదు. శూరుడు తన శౌర్యమును బట్టి, బలాన్ని బట్టి, సామర్థ్యాన్ని బట్టి అతిశయించకూడదు. ఐశ్వర్యవంతుడు, ధనధాన్య సమృద్ధి కలిగినటువంటి వాడు, అన్ని రంగాలలో సంపాదన కలిగి సమృద్ధిని అనుభవిస్తూ సంతృప్తికరమైన మార్గాల్లో నడిపించబడుతున్నవాడు తనకు కలిగిన స్థితిని బట్టి, స్థాయిని బట్టి, హోదాని బట్టి, రాబడిని బట్టి, ఐశ్వర్యాన్ని బట్టి, నిధుల సమృద్ధిని బట్టి అతిశయించకూడదు. దేవుడు మీకు ఎన్ని పొలాలు ఇచ్చినా, స్థలాలు ఇచ్చినా, ఇళ్ళు వాకిళ్ళు ఇచ్చినా, కారులు ఇచ్చినా, బైకులు ఇచ్చినా, ఉద్యోగాలు ఇచ్చినా, పిల్లల్నిచ్చిన, ఎన్నో పదవులు ఇచ్చిన, పదిలమైన గూడునిచ్చిన, మీరు ఎన్నో కార్యక్రమాలలో అనేకులకు ఆశీర్వాదకరంగా జీవిస్తున్నప్పటికీ మీకు కలిగిన బలమును బట్టి, ఆధిక్యతను బట్టి, ఐశ్వర్యమును బట్టి, జ్ఞానాన్ని బట్టి ఎట్టి పరిస్థితుల్లో మనం అతిశయించకూడదు. అతిశయించాలి అనే ఆలోచన మనకు వస్తే దేన్ని బట్టి అతిశయించాలంటే, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములను జరిగించు యెహోవాను నేనే అని నన్ను పరిశీలనగా లోతుగా తెలుసుకొని అప్పుడు అతిశయించండి, అప్పుడు ఆనందించండి. నేను సృష్టికర్తనని, నేను అనంత జ్ఞానినని, నా యొద్ద ఐశ్వర్యము, స్థిరమైన కలిమి, జీవము, ఘనత ఉన్నాయని, నేను గుప్పిలి విప్పితే గుండెల్లో కోరికలన్నీ తృప్తిపరచబడతాయని నన్ను బట్టి ఆనందించండి. నేనే సామర్థ్యం, భాగ్యం సంపాదించుకోవటానికి సామర్థ్యం కలుగు చేయవాడనని నన్ను పరిశీలనగా తెలుసుకోండి. నేను సృష్టికర్తనని, పరిశుద్ధ దేవుడనని, నీతిగల న్యాయాధిపతినని, కృప చూపే కృపా సత్య సంపూర్ణుడను, దయా దాక్షిణ్య పూర్ణుడనని నన్ను పరిశీలనగా తెలుసుకొని ఆ తర్వాత నన్ను బట్టి ఎవరైతే అతిశయిస్తారో, ఆనందిస్తారో, అట్టి వారిలో నేను ఆనందిస్తున్నాను, అట్టి వారిని బట్టి నేను సంతోషిస్తున్నాను అని చెప్పాడు. నెహెమ్యా గ్రంథంలో మనం చదువుకున్నాం, చేసిన నిబంధనలన్నిటినీ నిలుపుచు, చేసిన నిబంధనలన్నిటినీ స్థిరపరుచుచు, కృప చూపునట్టి మహాపరాక్రమశాలి, భయంకరుడైన దేవుడు, ఆకాశమందు ఆసీనుడైన దేవుడు, సర్వమానవాళికి కృపను పంచిపెట్టే దేవుడు. ఆయన పరిపూర్ణతలో నుంచి కృప వెంబడి కృప, కృప వెంబడి కృప ధారాళంగా దయచేస్తున్నాడు. కృప నానా విధములుగా ఉన్నట్లుగా బైబిల్ గ్రంథం చెప్తుంది. ఈ కృప
చూపుచున్న దేవుడు. మన దేవుడు కృపామయుడు. దేవుని స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. హోసన్నా మినిస్ట్రీస్ మొదటి ఆల్బంలో దైవజనులు యేసన్న గారు పాడినటువంటి పాట, ఆ పాటల పుస్తకానికి పేరేంటంటే కృపామయుడు. చెప్పండి గట్టిగా. ఆ కృపామయుడు కృప చూపితే ఎలా ఉంటుంది? ఆ కృపామయుడు ఎవరి మీద కృప చూపుతాడు? దేవుడు కృపగలవాడు. తన క్రియలన్నిటిలో కృపచూపు దేవుడు భూమి మీదనున్న మానవాళికి కృపను చూపగలిగిన మహాపరాక్రమశాలి, నిబంధనను నిలిపే దేవుడు, నిబంధనను స్థిరపరిచే దేవుడు. కృపను గురించి కొన్ని ప్రాముఖ్యమైన వివరాలు నేను మీతో చెప్తాను, జాగ్రత్తగా వినాలి. హీబ్రూలో ఈ కృపని హెన్, HEN, హెన్ అని పిలుస్తారు. గ్రీకులో గ్రేషియా, గ్రేషియా, గ్రీకులో గ్రేషియా, ఇన్ ఇంగ్లీష్ గ్రేస్, కృప. హీబ్రూ హెన్, గ్రీకు గ్రేషియా అని. ఈ కృప రెండు రకాలు. కృప రెండు రకాలు. ఒకటి జనరల్ గ్రేస్, రెండు స్పెషల్ గ్రేస్. సాధారణమైన కృప ఒకటి, రెండవది ప్రత్యేకమైన కృప. అందరూ స్తోత్రం చెప్పండి గట్టిగా. సాధారణమైన కృప, రెండవది ప్రత్యేకమైన కృప. సాధారణమైన కృప అన్కండిషనల్ గ్రేస్, షరతులు లేని కృప. ప్రత్యేకమైన కృప కండిషనల్ గ్రేస్, షరతులతో కూడిన కృప, ప్రత్యేకమైనటువంటి కృప. సాధారణ కృప సర్వ మానవాళికి చూపే కృప. అందుకే కీర్తనకారుడు చెప్తాడు 33:5లో, లోకము యెహోవా కృపతో నిండి ఉన్నది. లోకమంతా కూడా దేవుని కృపతో నిండి ఉన్నది. లోకానికి, సర్వ మానవాళికి చూపే సాధారణమైన కృప మీకు ఇంకా వివరంగా చెప్తాం చూడండి. యేసుక్రీస్తు అన్నారు, దేవుడు మంచివారి మీదనో చెడ్డవారి మీదనో సూర్యుడిని ఉదయింప చేస్తున్నాడు, నీతిమంతుల మీదనో అనీతిమంతుల మీదనో వర్షమును కురిపిస్తున్నాడు. ఇది ఏ కృప అంటే సాధారణమైన కృప. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. మంచోళ్ళకి కృప చూపుతాడు, చెడ్డోళ్ళకి కృప చూపుతాడు, నీతిమంతులకి కృప చూపుతాడు, అనీతిమంతులకి కృప చూపుతాడు. మంచోళ్ళకి సూర్యుడు ఉదయిస్తున్నాడు, చెడ్డోళ్ళకి సూర్యుడు ఉదయిస్తున్నాడు. నీతిమంతులు ఆయన వదిలే శ్వాస గాలి పీల్చుకుని జీవనాన్ని కొనసాగిస్తున్నారు. అలాగే చెడ్డోళ్ళు కూడా గాలి పీల్చుకుని దేవుడు అనుగ్రహించిన వనరులతో, వసతులతో జీవితాన్ని వెళ్ళబుచ్చుతూ ఉన్నారు. ఇంకా వివరంగా సాధారణ కృపను గురించి, సర్వ మానవాళికి ఇవ్వబడిన కృపను గురించి చెప్పాలంటే దైవజనుడు హెబ్రీ గ్రంథకర్త ఈ రీతిగా మాట్లాడుతున్నాడు. దేవుని కృప వలన ప్రతి మనుషుని కొరకు ఆయన మరణము అనుభవించున్నట్లు, దేవుని కృప వలన ఆయన ప్రతి మనుష్యుని కొరకు మరణము అనుభవించున్నట్లు. యేసుక్రీస్తు ఎందుకు మరణాన్ని అనుభవించాడు? ఎవరి కోసం మరణాన్ని అనుభవించాడు? ఎవరి కోసం మరణాన్ని రుచి చూచాడు? ఎవరి కోసం కల్వరిలో ప్రాణత్యాగం చేశాడు అని అంటే ప్రతి మనుషుని కోసము. దేవుని స్తోత్ర. ఇది జనరల్ గ్రేస్, అన్కండిషనల్ గ్రేస్, షరతులు లేని కృప, సాధారణమైనటువంటి కృప, సర్వ శరీరులకు అనుగ్రహించబడే కృప, భూమి మీద ఉన్న ప్రతి మనిషికి ఇవ్వబడిన కృప,
లోకమంతా యెహోవా కృపతో నింపబడి ఉంది. అయితే ఆత్మ సంబంధులమైనటువంటి మనం, యేసు రక్తంతో కడగబడినటువంటి మనం, నీతి మార్గాలలో నిజాయితీగా అడుగులు వేయుచున్నటువంటి మనం ప్రత్యేకమైనటువంటి కృప పొందాలి. కండిషనల్ గ్రేస్, షరతులతో కూడిన కృపను పొందటానికి, కృపలో నిలిచి ఉండటానికి, కృపను అనుభవించడానికి, కృపచేత అడుగులు స్థిరపరచబడటానికి, కృపచేత బలవంతులుగా మార్చబడటానికి మనం ప్రయత్నించాలి, ప్రయాసపడాలి. ఆ కృపను పొందుకోవాలి, పొందిన కృపను కాపాడుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. కృప 3 కాలాలలో పనిచేసినట్లుగా బైబిల్లో రాయబడింది. వివరంగా చెప్తాం చూడండి. మీరు విశ్వాసము ద్వారా కృప చేతనే రక్షింపబడితిరి, ఇది మీ వలన కలిగినది కాదు, ఇది దేవుని వరమే. అంటే భూతకాలములో దేవుని యొక్క కృప, గడిచిన కాలములో దేవుని కృప పనిచేసింది. ఆ కృప ద్వారా మీ విశ్వాస పరిమాణం ద్వారా, మన విశ్వాస పరిమాణం ద్వారా మనం రక్షించబడ్డాం. దైవజనుడు పౌలు తిమోతికి పత్రిక రాస్తూ ఈ రీతిగా మాట్లాడాడు. నా కుమారుడా తిమోతి, క్రీస్తు యేసునందున్న కృపచేత నీవు బలవంతుడవు కమ్ము. ఇది ప్రజెంటేషన్. ప్రస్తుతం కృపచేత బలవంతుడుగా మార్చబడాలి. కృప పొందావు, కృపచేతే రక్షించబడ్డావు. కానీ పొందుకున్న సొంత రక్షణ భయముతో వణుకుతో కొనసాగిస్తూ ప్రస్తుత దినాలలో ఆ కృపచేత బలపరచబడాలి, బలవంతుడుగా మార్చబడాలి. ఆ కృపచేత నీవు బలవంతుడివై నిలిచి ఉండాలి అని పేతురు తన పత్రికలో మరొక కృపను గురించి చెప్తాడు. ఆయన ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండుడి. ఆయన ప్రత్యక్షమగునప్పుడు మీకు తేబడు, మీకు అనుగ్రహింపబడు కృప విషయమై సంపూర్ణమైన నిరీక్షణ కలిగి ఉండండి. ఇది ఏ కృప అనంటే, భవిష్యత్తులో ఫ్యూచర్లో మనకు అనుగ్రహించబడే కృప. ప్రభు రాకడ సమయంలో మనమంతా ఎత్తబడటానికి, మనమంతా దైవ రాజ్యములో ప్రవేశించడానికి సంపూర్ణ నిరీక్షణ కలిగినటువంటి ఒక్కొక్కరిలో ఈ కృప, ప్రత్యేకమైన కృప అనుగ్రహించబడుతుందని దైవజనుడు చెప్పాడు. భూతకాలంలో కృప పనిచేసింది, వర్తమాన కాలంలో కృప పనిచేసింది, రాబోయే కాలంలో కూడా కృప మనందరి కొరకు తేబడునుగాక. సంతోషం చెప్పండి గట్టిగా హల్లెలూయా. అయితే ఈ పూట నేను కండిషనల్ గ్రేస్, స్పెషల్ గ్రేస్, దేవుడు భూమి మీద ఎవరికి కృప చూపుతాడు, కృపను చూపే పరాక్రమశాలి, సృష్టికర్త, భీకరుడైన గొప్ప దేవుని కార్యాలు ఎంత ఉన్నతంగా ఆశీర్వాదకరంగా ఉంటాయి అనే సంగతులు నేను మీకు చెప్తాను. చాలా జాగ్రత్తగా వినండి. ప్రతి మాట ఈ పూట మీ వినికిడిలో స్థిరపరచబడునుగాక. మొదటిగా, దేవుడు ఎవరికి కృప చూపుతాడు, దేవుడు కృప చూపిన వారి జీవితాల్లో కలిగే ఘనమైన కార్యాలు ఎలా ఉంటాయి అనే వివరాలు నేను మీతో చెప్తాను. చూడండి. ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 9వ వాక్యం, 12 నుండి 15 వాక్య భాగాలు చదువుతారు.
12. మీరు ఈ విధులను విని వాటిని అనుసరించి నడుచుకుని ఎడల నీ దేవుడైన యెహోవా తాను నీ పితరులతో ప్రమాణం చేసిన నిబంధనను నెరవేర్చి నీకు కృప చూపును. ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేసి నీకిచ్చిదనని నీ పితరులతో ప్రమాణం చేసిన దేశంలో నీ గర్భఫలమును, నీ భూఫలమైన నీ సస్యమును, నీ ద్రాక్షారసమును, నీ నూనెను, నీ పశువుల మందను, నీ గొర్రెల మందలను, మేకల మందలను దీవించును. సమస్త జనముల కంటే ఎక్కువగా నీవు ఆశీర్వదింపబడుదువు. నీలో మగవానికే గాని ఆడుదానికే గాని గొడ్డుతనం ఉండదు, నీ పశువులలోనైనను ఉండదు. యెహోవా నీ యొద్ద నుండి సర్వ రోగములను తొలగించి నీ వెరిగి ఉన్న ఐగుప్తులోని కఠినమైన క్షయవ్యాధులన్నిటినీ నీకు దూరపరిచి నిన్ను ద్వేషించు వారి అందరం గట్టిగా చెప్దాం ఆమేన్. సంతోషంగా చప్పట్లు కొట్టండి ఒకసారి గట్టిగా. భూమి మీద ఎవరికి దేవుడు కృప చూపుతాడు? ప్రత్యేకమైన కృప చూపుతాడు. షరతులతో కూడిన కృప చూపుతాడు. ఉన్నతమైన కృప చూపుతాడు. ఆయన పరిపూర్ణతలోంచి కృప వెంబడి కృప ఎవరికి అనుగ్రహించబడుతుంది? శాశ్వతమైన కృప ఎవరికి అనుగ్రహించబడుతుంది? విడువక ఎవరికి దేవుడు కృప చూపుతాడు? పర్వతాలు తొలగిపోయిన, మెట్టలు తత్తరిల్లిన ఎవరి ఎడల ఆయన కృప అనుగ్రహించబడుతుంది అనే వివరాలు మనం గమనిస్తే ఇందులో చాలా చక్కని మాటలు రాయబడ్డాయి. మీరు గుర్తుంచుకునేటట్లుగా క్లుప్తంగా చెప్తాను. తలల పైకెత్తి నన్ను చూడండి. ఎవరైతే జీవము కలిగిన దేవునిని హృదయపూర్వకంగా ప్రేమించి ఆయన నియమించిన ఆజ్ఞలను అనుసరించి నడుచుకుంటారో వారి ఎడలట నిబంధన స్థిరపరుస్తాడట. 1000 తరాల వరకు ఆయన ప్రమాణం చేసినట్లుగా కృప చూపుతానే ఉంటాడట. 1000 తరాల వరకు కృపను చూపుతూనే ఉంటాడు. ఆయన చేసిన ప్రమాణం మరిచిపోడు. ఆయన చేసిన నిబంధన స్థిరపరుస్తాడు. ఆయన 1000 తరాల వరకు కృపను చూపుతూనే ఉంటాడు. కటాక్షం చూపుతూనే ఉంటాడు. కార్యాలు నూతనంగా జరిగిస్తూనే ఉంటాడు. ఆయన కృప చూపితే ఎలాంటి కార్యాలు జరుగుతాయి అనే వివరాలు మీకు చెప్పే ముందు, ఎవరికి దేవుడు భూమి మీద కృప చూపుతాడు? ప్రత్యేకంగా సాధారణమైన కృప లోకములో ఉన్న వాళ్ళందరూ పొందుతున్నారు. సాధారణమైన కృప ప్రతి మనిషి పొందేటట్లుగా యేసయ్య మరణించాడు. కానీ మనం సాదా సీదా కృప కాదు, ఒక ప్రత్యేకమైన కృప, విస్తారమైన కృప, అత్యున్నతమైన కృప, అవధులు లేని కృప మనం పొందాలి. ఆ కృపకు మనం పాత్రులుగా మార్చబడాలి. అంటే మనమట దేవుణ్ణి ప్రేమించాలి, ఆయన ఆజ్ఞలను అనుసరించాలి. ఈ 2025వ సంవత్సరంలో దేవుడు మనల్ని ప్రవేశపెట్టాడు. ఈ సంవత్సరంలో మనం ప్రత్యేకమైన కృప పొందటానికి, షరతులతో కూడిన కండిషనల్ గ్రేస్ అనుభవించడానికి మనమంతా కూడా ఏం చేయాలంటే యేసు క్రీస్తు వారిని పూర్ణ హృదయముతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ వివేకముతో, పూర్ణమైనటువంటి బలముతో ఆయన్ని ప్రేమించాలి. మరి మీరు యేసయ్యను ప్రేమిస్తున్నారా అంటే చాలామంది చెప్పేది, మాకు దేవుడంటే వల్లమాలిన ప్రేమ, గాఢమైన ప్రేమ, అపరిమితమైన ప్రేమ, మాటలతో వర్ణించలేనంత ప్రేమ అని చెప్తారు. మంచిది. అయితే నిజంగా ఒక వ్యక్తి దేవుణ్ణి ప్రేమిస్తే, నిండు మనసుతో ప్రేమిస్తే, పూర్ణ హృదయంతో దేవుణ్ణి గనక ప్రేమిస్తే
ఆ వ్యక్తి జీవితం ఎలా ఉంటుంది అని అంటే, బైబిల్ అంటున్నటువంటి మాట ఏంటంటే, ఆయన్ను ప్రేమించే వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు బలముతో ఉదయించే సూర్యుని వలె ప్రకాశిస్తారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ సూర్యకాంతి, ఆ సూర్య తేజస్సు, ఆ మధ్యాహ్న కాల సూర్యుని వలె మీరు అధికముగా ప్రకాశించే ఆ అత్యున్నతమైన జీవితం మనలో ఉండాలి. నేను ప్రేమిస్తున్నాను దేవుణ్ణి అని చెప్తున్నావు, మరి నీలో బలముతో ఉదయించే సూర్యుని వలె నువ్వు మార్చబడుతున్నావా? చీకటి గర్భాన్ని చీల్చుకొని ఉదయిస్తున్నటువంటి ఆ నీతి భాస్కరుని వలె ప్రకాశిస్తున్నారా? ఇంకా చీకటితో ఏకమై, చీకటితో మమేకమై, అంధకార క్రియలలో పాలి భాగస్థులై, అంధకార క్రియలను జరిగించుచు అసహ్యమైన స్థితిలోనే నడిపించబడుతున్నారా? లేక సూర్యుని వలె తేజరిల్లుతూ, సూర్యుని అంత స్వచ్ఛమును కళలు కలిగి యూహిత సైన్య సమ భీకర రూపిణియగు ఈమె ఎవరు అని అందరూ విస్తుపోయేటట్లుగా, వింతగా చూచేటట్లుగా మీ జీవితం మారిందా లేదా? ఒక వ్యక్తి గనక దేవుణ్ణి గనక ప్రేమిస్తే, ఒక కీర్తనాకారుడి రీతిగా ఒక మంచి కీర్తన రాశాడు. నీ ప్రేమ రుచించిన నాడే నన్ను నేను మరచితినయ్యా, నీ ప్రేమధికమయ్యా నాపై, నీ ప్రేమధికమయ్యా. అంటే ఒక వ్యక్తి జీవితంలోనట దేవుని ప్రేమను గనక రుచి చూచాడంటే ఆ వ్యక్తి తన్ను తాను మర్చిపోతాడట. లోకాన్ని పూర్తిగా మర్చిపోయి దేవుని ప్రేమలో పడినటువంటి వ్యక్తి, దేవుని ప్రేమించడంలో ఉన్నటువంటి ఆ మాధుర్యాన్ని, ఆ మధుర క్షణాలను అనుభవించే వ్యక్తి లోకాన్ని ప్రేమించలేడు, లోకములో ఉన్న వాటిని ప్రేమించలేడు. వస్తువులను కానీ, స్థలాలను కానీ, మనుషులను కానీ, కోరికలు కానీ, ఆశలు కానీ వేటి మీద ఉండవు. బంగారాన్ని ప్రేమించలేడు, ఇళ్ళు వాకిళ్ళు ప్రేమించలేడు, వస్తువాహనాలు ప్రేమించలేడు, పిల్లల్ని ప్రేమించలేడు. దేవుని ప్రేమలో పడినటువంటి వ్యక్తి ఒక ప్రత్యేకంగా ఉంటాడు. కాబట్టి మనం అంతా యేసయ్యను మనం యథార్థమైన మనసుతో ప్రేమించాలి, యథార్థమైన హృదయంతో ప్రేమించాలి, కల్మషమలేని ప్రేమతో ప్రేమించాలి, పవిత్రమైన ప్రేమతో ప్రేమించాలి. కనుక ఈ రీతిగా దేవుణ్ణి ఎవరైతే ప్రేమిస్తారో, యథార్థమైన మనసుతో నిండు హృదయంతో ప్రేమిస్తారో, వాళ్ళందరూ ఎలా ఉంటారంటే చీకటి గర్భాన్ని చీల్చుకొని బయటకు వస్తున్న బలముతో ఉదయించే సూర్యుని వలె తేజరిల్లుదముగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. మీ అందరి మొక్కలు వెలిగిపోవాలి, మీ అందరి మొక్కలు తేజరెళ్ళాలి, మీ జీవితాలు కాంతివంతంగా ప్రకాశవంతంగా మారిపోవాలి. అలా మారాలంటే మనం యేసయ్యని మనస్ఫూర్తిగా ప్రేమించాలి. దేవుని స్తోత్ర. ఒక వ్యక్తట యేసయ్యను మనస్ఫూర్తిగా ప్రేమిస్తే, నిండు మనసుతో ప్రేమిస్తే, యథార్థంగా ప్రేమిస్తేనట కీర్తనాకారుడు చెప్తాడు, యెహోవాను ప్రేమించు వారలారా చెడుతనమును అసహించుకొనుడి. ఒక వ్యక్తి నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నానండి, నాకు యేసయ్య అంటే వల్లమాలిన ప్రేమ, గాఢమైన ప్రేమ అని చెప్తేనట ఆ వ్యక్తి అట చెడుతనాన్ని అసహించుకోవాలి, చెడుతనాన్ని విసర్జించాలి, చెడుతనాన్ని కడిగి వేసుకోవాలి. చెడ్డ మాటలు పలకకుండా, చెడ్డ తలంపు పుట్టకుండా అన్ని విషయాల్లో జీవితాన్ని కాపాడుకోవాలి. అందుకే ప్రవక్త అంటున్నాడు, ఇది చెడు కాలం, బుద్ధిమంతుడు ఊరకనే ఉండాలి. కాలం చెడు కాలం, చెడుతనం హృదయంలోనికి వచ్చేస్తుంది,
చెడ్డ మాటలు నోట బయలుదేరుతున్నాయి. కానీ ఈ దేవుణ్ణి ప్రేమించే వాళ్ళట చెడుతనాన్ని అసహించుకుంటున్నారు, చెడుతనాన్ని విసర్జిస్తున్నారు, చెడుతనాన్ని కడిగి వేసుకుంటున్నారు. చెడ్డ కాలములో ఊరకనే ఉండి ప్రభువుని స్తుతిస్తూ యేసయ్య మీద ఉన్న ప్రేమతో ఈ చెడుగులో పడిపోకుండా, ఈ చెడ్డ కార్యాలలో నిమగ్నమై జీవించకుండా, ప్రియుడా నీవు చెడు కార్యములను కాక మంచి కార్యములను అనుసరించి నడుచుకొనుము అని లేఖనంలో రాయబడినట్లుగా మంచి కార్యాలను మాత్రమే అనుసరిస్తారు. చెడు కార్యాల జోలికి పోకుండా, చెడ్డ కార్యములలో ప్రవేశించకుండా, పాలిభాగస్తులు కాకుండా, జీవితంలో తుది శ్వాస విడిచేంత వరకు మంచిని ప్రేమించి, మంచిని హత్తుకొని, మంచిగా జీవితాన్ని గడుపుతూ, ప్రేమలో నిలిచి, శాశ్వతమైన ప్రేమతో యేసయ్యను ప్రేమిస్తూ, ఆ ప్రేమ మాధుర్యములో నిలిచి అనేకులకు ఆశీర్వాదకరంగా జీవించాలి. దేవుని స్తోత్ర. ఎవరైతే దేవుణ్ణి నిండు మనసుతో ప్రేమించి చెడుతనాన్ని అసహించుకొని లోకాన్ని, లోక కార్యాలను ప్రేమించకుండా యథార్థమైన మనసుతో ప్రేమిస్తారో వాళ్ళు బలముతో ఉదయించే సూర్యునిలాగా ఉంటారు. అంత మాత్రమే కాదండి, మనం దేవుణ్ణి ప్రేమించిన తర్వాత చేయాల్సినటువంటి విషయం ఏంటంటే, ఇంకొక మాట చెప్తాను చూడండి. ఈ మాటలో ఒక వ్యక్తి కనుక నిజంగా ఒక ప్రతిష్ట కలిగిన సేవకుడైనా, సిస్టర్లైనా, బ్రదర్లైనా, నాయకులైనా, ఏ స్థితిలో దేవుడు నియమించిన వాళ్ళైనా దేవుణ్ణి ప్రేమించడం మొదలు పెడితే ఆ వ్యక్తిలోనికి లోక ప్రేమలు, శరీర సంబంధమైన ప్రేమలు, వ్యామోహముతో కూడిన ప్రేమలు, కామ వికారయుక్తమైనటువంటి ప్రేమలు, కామాతురతను నెరవేర్చుకునే ప్రేమలు వాళ్ళలో పొరపాటున కనబడవు. దేవుణ్ణి ప్రేమించే వాళ్ళలో ఉద్భవించే ప్రేమ ఎలాంటిదంటే పవిత్రమైన ప్రేమ, స్వచ్ఛమైనటువంటి ప్రేమ, కల్మషము లేనటువంటి ప్రేమ తత్వం కలిగి ఆ ప్రేమలో నిలిచి ఆశీర్వాదకరంగా జీవించుదముగాక. గట్టిగా బండలలోయ. ఒక వ్యక్తి నిజంగా దేవుని ప్రేమలో పడితే లోక ప్రేమల్లో పడరు. యవనస్తులైనా, పెద్దలైనా, కుటుంబ సభ్యులైనా, పరిచర్యలో నడిపించబడుతున్న పరిశుద్ధులని పిలువబడుతున్న సేవకులైనా సరే ఇక లోక ప్రేమల్లో పడిపోరు. ఈరోజు చాలామంది దేవుణ్ణి ప్రేమిస్తున్నామని చెప్తూ లోక ప్రేమలను కోరి, శరీర సంబంధమైన కోరికలను, కామ కోరికలను, శరీర సంబంధమైన ఇచ్ఛలను నెరవేర్చుకోవటానికి వెంపర్లాడుతున్నారు, ప్రయాసపడుతున్నారు, పరుగులు తీస్తున్నారు. ఏముందో తెలియదు. ఇంకా దేవుని యొద్దకు వచ్చారు, మారు మనసు పొందామంటున్నారు, బాప్తిసం తీసుకున్నామని చెప్తున్నారు, ఆత్మ వచ్చిందని ఎగురుతున్నారు, మోకాళ్ళ మీద ఉండి మోకాళ్ళు పగలు కొట్టుకుంటున్నారు, ప్రతిష్ఠించుకున్నామని సేవా రంగంలో కూడా దిగుతున్నారు. కానీ పరిశుద్ధతల గురించిన దర్శనం లేదు. ఇంకా ఏకిలి చేష్టలు బోట్ల, ఇంకా ఆ పాపిష్టి మాటలు, వికారపు చూపులు, వికారపు చేష్టలు పోటల్లో ఇంకా చాలామందిలో మాటికి అవే గుర్తొస్తున్నాయి. ఎంత కఠినంగా వాక్యం చెప్తామో కొంతమంది అనుకుంటూ ఉంటారు. ఏదో గుర్తొచ్చింది ఆ మనిషికి, పనికి మాలిన దానికి. ఏది గుర్తొచ్చిందో తెలియదు, ఏం గుర్తొచ్చిందో తెలియదు. ప్రభు దగ్గరికి రాకముందు, ప్రభువుని అంగీకరించకముందు ఏదో చేసి ఉంటుంది, దానికి సంబంధించి కనెక్ట్ అయిపోయి ఉంటుంది, అంటూ ఉంటుంది. ఎందుకంటే ఆ ఎక్స్పీరియన్స్ ఎక్కువ కాబట్టి. కనుక వాక్యాన్ని హేళన చేయటం, వాక్యం వినేటప్పుడు వేరే లోకంలోకి వెళ్ళిపోయి నవ్వుకోవటం, పరాచికాలు ఆడుకోవటం, ఇలాంటివన్నీ చేస్తారంటే అర్థం ఏంటంటే వీళ్ళు నిజంగా దేవుని మీద ప్రేమ కలిగిన వాళ్ళు కాదు, దేవుని ప్రేమలో నిలిచిన వాళ్ళు కాదు. ఇంకా ఎక్కడో ఒక మూలన లోక ప్రేమ దాగి ఉంది, లోకాశలు దాగి ఉన్నాయి, లోక మర్యాదలు నిలిచి ఉన్నాయి అని మీరు గుర్తుపట్టాలి. దేవుని ప్రేమలో ఒక వ్యక్తి నిలిచి ఉంటే చెడుతనాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా
దగ్గరికి చేరనీయకుండా అన్ని వైపులా పవిత్రంగా స్వచ్ఛమైనటువంటి జీవితం కలిగి నిర్మలంగా బ్రతుకుదముగాక. రెండో మాట అక్కడ రాసి ఉంది, ఆజ్ఞలను అనుసరించుచు. బైబిల్ గ్రంథం అంతట్లో మన పితరులకు దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చాడు. 10 కమాండ్మెంట్స్, 10 ఆజ్ఞలు ఇచ్చాడు. ఈ 10 ఆజ్ఞలు సారాంశాన్ని యేసుక్రీస్తు వారు క్రొత్త నిబంధనలో మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను అని చెప్తూ 2 ఆజ్ఞలుగా మలిచి తన భక్తులకు, తన ప్రియులకు అప్పగించాడు. ఆ ఆజ్ఞలు ఏంటంటే, నీ దేవుడైన ప్రభువుని పూర్ణ హృదయంతో ప్రేమించాలి. 2వ ఆజ్ఞ, నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించాలి. గట్టిగా చెప్పండి, స్తోత్రం గట్టిగా. మొదట ఆజ్ఞ ఏంటది? నీ దేవుడైన ప్రభువుని పూర్ణ హృదయంతో ప్రేమించాలి. ఇప్పటి వరకు చెప్పాను. 2వ ఆజ్ఞ ఏంటంటే, నిన్ను వలె నీ పొరుగువానిని. నిన్ను వలె అనే మాట ఎందుకు దేవుడు ఉపయోగించాడు అని అంటే, ఏ వ్యక్తి కూడా తన్ను తాను ద్వేషించుకోడు. ఏ వ్యక్తి కూడా తను తాను ద్వేషించుకోడు. ఏ వ్యక్తి కూడా తనకు పుట్టినటువంటి పిల్లల్ని ద్వేషించుకోడు. కాకి పిల్ల కాకికి ఎట్టటి అని చెప్పండి కొద్దిగా. కాకి పిల్ల కాకికి ముద్దు. అబ్బో, ఎంత కర్రి మొఖందైనా, జానుడు జుట్టు లేకపోయినా, ఎత్తు పొళ్ళు ఉన్నా సరే, ఎత్తు పొళ్ళు ఉన్నా సరే, నత్తిగా మాట్లాడుతున్నా సరే, ఆగాగి మాట్లాడుతున్నా సరే, ఎంత మురిసిపోతారో, ఎంత నవ్వుకుంటారో, ఎంత ఆనందపడిపోతారో. ఆ తర్వాత వీళ్ళు నల్లగా ఉండేవాళ్ళు ఏమనుకుంటారో తెలుసా? అద్దం ముందుకు వెళ్ళి అప్పుడప్పుడు ఐ ఆమ్ ఏ బ్లాక్ బ్యూటీ అని వాళ్ళని వాళ్ళే సమర్థించుకుని వాళ్ళ అందాన్ని చూసి వాళ్ళే మురిసిపోతారు. ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు, వాళ్ళని వాళ్ళే. అలా ఉండకపోతే మన బతకలేమంటండి. నిజం ఇది. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. కొంతమంది ఏమో, నేను ప్రపంచ బ్యూటీ లాగా ఉంటాను కదూ, నేను అందంగా ఉంటానంటగా, ఎవరైనా నన్ను చూస్తే ఫ్లాట్ అయిపోవాల్సిందేనంటగా అని చెప్పుకుండా తిరుగుతూ ఉంటారు. సొట్టబొగ్గలు వేసుకుని పిల్లి కళ్ళు వేసుకుని, జుట్టంతా సగం ఊడిపోయి అందరూ తమ అందాన్ని గురించి చెప్పుకోవాలని ఆరాటపడతా తిరుగుతూ ఉంటారు కొంతమంది. నా మాటేనండి, మనల్ని మనం ప్రేమించుకుంటాం. మనల్ని మనం ఏం చేస్తూ ఉంటాం? ప్రేమించుకుంటాం. మన మీద మనకు ప్రేమ కాబట్టి ఉదయం స్నానం చేస్తాం, సాయంత్రం స్నానం చేస్తాం. ఆ తర్వాత కొంచెం తెల్లగా ఉంటుందంటే వ్యాజిలిన్ రాస్తాం, కొబ్బరి నూనె రాస్తాం. ఆ తర్వాత తలకి నూనె పెట్టుకుంటూ ఉంటాం, ముఖానికి అది ఇది రాసి కొంచెం నున్నగా చేస్తూ ఉంటాం. రకరకాలు. మనకి ఎంత ప్రేమ ఉందో మన మీద, మన ప్రేమ అంతా మన అలంకరణ మీద మనకి కనబడుతూ ఉంటుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. అలాగే మన బాడీకి ఏ ఫుడ్ పడుతుంది, ఏ ఆహారం పడుతుంది, ఏ ఆహారం పడతలేదు, ఏ తింటే మనం బాగుంటున్నాం, ఏ తినకపోతే బాగోట్లేదు అన్నీ గుర్తుపడతాం. 4 లీటర్లు నీళ్లు తాగితే ముఖం తేటగా కళకళలాడుతూ ఉంటుంది. నీళ్లు చలికాలమైనా సరే వేడి చేసుకునేది తాగుతూ ఉంటాం. వేడి చేసుకునేనా ఎందుకు? మన మీద ప్రేమ కాబట్టి. మీకు మీ మీద ప్రేమ ఉందో లేదో నాకు తెలియదు, కానీ నాకు మాత్రం నా మీద చాలా ప్రేమ. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. మొదట నన్ను నేను ప్రేమించుకుంటా, ఆ తర్వాత మిమ్మల్ని ప్రేమిస్తా. మొదట నా జీవితంలో దేవుని ప్రేమిస్తాను, ఆ తర్వాత నన్ను నేను ప్రేమించుకుంటాను, ఆ తర్వాత మిమ్మల్ని అందరినీ స్వచ్ఛమైన పవిత్ర ప్రేమతో ప్రేమిస్తా. దేవుని స్తోత్ర. ఏ ప్రేమ? పక్షపాతం లేని ప్రేమ, స్వార్థం లేని ప్రేమ, స్వప్రయోజనమును ఆశించని ప్రేమ మనం కలిగి ఉండాలి. ఇక్కడ యేసు ప్రభు చెప్పాడు, నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించాలి. నిన్ను ఎలా ప్రేమించుకుంటున్నావో, నీ పిల్లల్ని ఎలా ప్రేమిస్తున్నావో, నీ కుటుంబాన్ని ఎలా ప్రేమిస్తున్నావో, నీ ఉద్యోగాన్ని ఎలా ప్రేమిస్తున్నావో, నీ కలిగిన వాటిని ఎలా ప్రేమిస్తున్నావు, అలాంటి ప్రేమ పొరుగువాని ఎడల, ఎదుటివాని ఎడల, ప్రతి మనిషి ఎడల కనపరచాలి. ఇది దైవాజ్ఞ అని బైబిల్ గ్రంథం
చెప్తుంది. ఈ ఆజ్ఞల మార్గంలో నడుస్తున్నామా? దేవుణ్ణి ప్రేమిస్తారు చాలామంది, కానీ ఇరుగు పొరుగు వాళ్ళని ద్వేషించడం, సహోదరులను ద్వేషించడం, రక్త సంబంధులను ద్వేషించడం, చూచి కూడా చూడనట్లుగా తలకాయ దించుకుని ముఖం ప్రక్కకి పెట్టుకుని వెళ్ళిపోవటం. ప్రేమతో పలకరిద్దాం, వాళ్ళ యోగక్షేమాలు తెలుసుకుందాం, వాళ్ళకి ఒక షేక్ హ్యాండ్ ఇద్దాం, ఒక ప్రైజ్ లాడ్ చెబుదాం, ఏం చేస్తున్నారో ఎలా ఉంటున్నారో కనుక్కుందాం. ఏం పట్టవు, నేను బాగున్నాను, నా కుటుంబం బాగుంది, నా పిల్లలు బాగున్నారు, చాలు. స్వార్థపూరితమైన మనిషి, స్వార్థపూరితమైన ప్రేమలు మనలో ఉండకూడదు. అందరినీ, వాడి కులం ఏంటి, వాడి మతం ఏంటి, వాడి జాతి ఏంటి, వాడి అలవాట్లు ఏంటి, వాళ్ళ ఆచారాలు ఏంటి, వాళ్ళ స్థితి ఏంటి మనకు అనవసరం. మనకు దేవుడిచ్చిన ఆజ్ఞ ఏంటంటే, మొదట నన్ను ప్రేమించండర్రా బాబు అన్నాడు కనుక ఆయన ప్రేమిద్దాం. రెండవదిగా నిన్ను వల్లే నీ పొరుగు వాడిని ప్రేమించమన్నాడు. కాబట్టి ఎవరి మీద మనం ద్వేషం పెంచుకోకుండా, అసూయ పెంచుకోకుండా, స్వార్థం పెంచుకోకుండా, చేదైన అనుభవాలతో నడిపించబడకుండా అందరినీ ప్రేమ మాధుర్యంతో పలకరిద్దాం, ప్రేమ కలిగి నడుచుకుందాం. నిజమైన ప్రేమ, నిక్కమైన ప్రేమ, నిజాయితీతో కూడిన ప్రేమ, విలువలతో కూడిన ప్రేమ కలిగి ప్రేమ సామ్రాజ్యానికి పునాదులు వేద్దాం. అట్టి ఆజ్ఞల మార్గములో నడుచుకుందాము గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఇక్కడ దైవలేఖనం చెప్తున్న మాట, నీ దేవుడైన యెహోవాని ప్రేమించి ఆయన ఆజ్ఞలను అనుసరిస్తేనట ఆయనట 1000 తరాల వరకు కృప చూపుతాడట. ఎన్ని తరాలు? నోరు తెచ్చి చెప్పాలి అందరు గట్టిగా. భూమి మీద కృప చూపుతాడు. కృప చూపునట్టి పరాక్రమశాలి నిబంధనను నిలుపుచూ కృపను చూపే పరాక్రమశాలి 1000 తరాల వరకు కృప చూపుతాడు. కృప చూపే దేవుడు, ఆయన ప్రత్యేకమైన కృప, ఆయన ప్రేమించి ఆయన ఆజ్ఞలను అనుసరించే వారి మీదకి వచ్చినప్పుడు ఆ కృప ద్వారా కలిగే ప్రత్యేకమైన ఆశీర్వాదాలు అక్కడ మనం చదువుకున్నాం. 3 మాటలు నేను మీకు గుర్తుంటానని చెప్తాను, ఇటు చూడాలి అందరూ. ఒకటి, ఆయన కూడా మిమ్మల్ని ప్రేమించి మీ జీవితాలు చేసే 3 ఆశీర్వాదాలు కృప వలన, తన క్రియలన్నిటిలో కృప చూపే దేవుడు చేసే 3 కార్యాలు చెప్తాను చూడండి. 1 ఆశీర్వాదం, 2 అభివృద్ధి చేస్తాడు, 3 ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు, అనారోగ్యాలన్నీ తొలగిస్తాడు. 3 మాటలు గుర్తుపెట్టుకోండి. 1 ఆశీర్వాదము, చెప్పండి గట్టిగా అందరూ. 2 అభివృద్ధి, రెండోది ఏంటది? 3 ఆరోగ్యం, మూడోది ఏంటది? ఈ 3 ఆశీర్వాదాలు ముచ్చటగా ఆయన మనకు అనుగ్రహించాలి ముందర నిలిచి అని అంటే, ఆయన కృప మన మీదకి రావాలి. ఏ కృప? జనరల్ గ్రేస్ కాదు, అన్కండిషనల్ గ్రేస్ కాదు, షరతులతో కూడిన కృప, స్పెషల్ గ్రేస్. ఎవరి మీదకైతే వస్తుందో వాళ్ళ జీవితం ఆశీర్వదించబడునుగాక. దేవుడు కృప ద్వారా ఒక వ్యక్తి ఆశీర్వదించబడితే ఆ ఆశీర్వాదం ఎలా ఉంటుంది అని అంటే, ఇక్కడ రాయబడిన మాట చూడండి, సమస్త జనముల కంటే ఎక్కువగా నీవు ఆశీర్వదించబడుదువుగాక. అది సమస్త జనాలు ఆశీర్వదించబడటం వేరు, అన్యజనులు ఆశీర్వదించబడటం వేరు, లోకస్తులు ఆశీర్వదించబడటం వేరు, నాస్తికులు ఆశీర్వదించబడటం వేరు, నామకార్థ క్రైస్తవులు ఆశీర్వదించబడటం వేరు. మరి రక్షణ పొంది పరిశుద్ధ జీవితం చేయుచు పరిశుద్ధుల సహవాసములో నిలిచి దేవుణ్ణి ప్రేమించి దేవుని ఆజ్ఞలను అనుసరిస్తున్న నీకు దేవుడిచ్చే కృపలో కలిగే ఆశీర్వాదం ఏంటంటే, సమస్త జనముల కంటే, నీ బంధువుల కంటే, నీ రక్త సంబంధుల కంటే, నీ సమకాలికుల కంటే, నీ విరోధుల కంటే, నీ ఇరుగు పొరుగు వారి కంటే, నీ పట్టణస్థుల కంటే, అధికారుల కంటే, ప్రధానుల కంటే, గొప్పవారి కంటే కూడా నా దేవుడు ఆయన కృప ఎవరి మీద చూపుతాడో వాళ్ళను ఎక్కువగా ఆశీర్వదించునుగాక.
ఆ ఆశీర్వాదంలోని అనుభవాలు అక్కడ రాయబడ్డాయి. గర్భఫలం దీవించబడుతుంది, పశువుల మందలు దీవించబడతాయి, చేను దీవించబడుతుంది, ప్రయత్నాలు దీవించబడతాయి, ప్రయాస దీవించబడుతుంది, నేల పంట దీవించబడుతుంది, ఇళ్ళు వాకిళ్ళు దీవించబడతాయి, కలిగిన సమస్తం దీవెన దీవెన దీవెన, ప్రతి చోట దీవెన, ఇంట దీవెన, ఉద్యోగంలో దీవెన, విద్యా రంగంలో దీవెన, అడుగుపెట్టిన ప్రతి చోట దీవెనల పరంపర మీ వెంటే వచ్చునుగాక. సంతోషంగా చెప్పుకోండి గట్టిగా హల్లెలూయా. ఖచ్చితంగా చెప్తున్నాను, ఈ 2025 సంవత్సరంలో దేవుడు మీలో ప్రతి ఒక్కరికి, మనలో ప్రతి ఒక్కరికి ఓ ప్రత్యేకమైన కృప చూపబోతున్నాడు. ఆ కృప ద్వారా ఇది మొదలుకొని మీలో ఒక్కొక్కరు సమస్త జనముల కంటే ఎక్కువగా 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 ఆశీర్వదించబడుదురుగాక. గట్టిగా చెప్పుకోండి ఆమేన్. నేను నమ్ముతున్నాను, ప్రార్థన చేస్తున్నాను, ఖచ్చితంగా ఈ సంవత్సరంలో మీలో ప్రతి ఒక్కరూ సమస్త జనముల కంటే ఎక్కువగా ఆశీర్వదించబడుదురుగాక. ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం ఒక్కొక్కరి మీదకి వచ్చునుగాక. భూ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం కలుగునుగాక. పర సంబంధమైన ప్రతి దీవెన మీ తలల మీద నిలుచునుగాక. ఈ దీవెనల చేత మీరు తృప్తిపరచబడతారు. రెండవదిగా అభివృద్ధి చేసి. చాలామంది ఆశీర్వదించబడతారు కానీ అభివృద్ధి ఉండదు. 10 సంవత్సరాల క్రితం ఏ ఆశీర్వాదం అయితే ఉందో, 20 సంవత్సరాల క్రితం ఏ ఆశీర్వాదం అయితే ఉందో, రక్షించబడిన క్రొత్తలో ఏ ఆశీర్వాదం అయితే ఉందో అదే ఆశీర్వాదం, కానీ అభివృద్ధి అనేది కొందరి జీవితాల్లో ఉండదు. అప్పుడు ఏ ఇల్లు అదే ఇల్లు, దానికి పెయింటింగ్ కూడా వేసుకోవడానికి స్తోమత ఉండదు. అప్పుడు ఏ బైక్ ఉందో అదే బైక్ డింగ్ 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 డబడబా 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 అనుకుంటా అదే బైక్లో వస్తారు. కానీ దాన్ని బాగు చేసుకుందాం, సైలెన్సర్లో ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది, పొగ ఎక్కువ వస్తున్నట్టుంది అని ఏం పట్టించుకొని బ్రేకులు ఎట్లా ఉన్నాయి, క్లచ్ ఎట్లా ఉంది, గేర్లు ఎట్లా ఉన్నాయి, లైటింగ్ ఎట్లా ఉంది అని ఏం చూడరు. ఇక ఏది చూడరు. అదే బైక్లో అట్లాగే సరదాగా వెళ్తూ ఉంటారు. నా మాటనండి, మీ జీవితంలో దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని అభివృద్ధి చేసి, మొదట మీ స్థితి కొద్దిగా ఉండినా తుదన మీరు మహాభివృద్ధిలోనికి వచ్చేటట్లుగా అభివృద్ధి మంత్రం అమలు కాబోతుంది. ఈ 2025 సంవత్సరంలో అందరూ మీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడినట్లుగా దేవుడు మిమ్మలను అభివృద్ధి మార్గములో నడిపించునుగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. అభివృద్ధి అంటే ఇంకా వివరంగా అర్థం కావాలంటే మీకు విశాలపరచబడటం, ఇరుకులో విశాలత, అన్ని విశాలం, ఇళ్ళు వాకిళ్ళు విశాలపరచబడాలి, ఉద్యోగంలో ప్రమోషన్లు రావాలి, చదువుకునే పిల్లలు ఉన్నత విద్యను అభ్యసించాలి, ఉన్నత ఉద్యోగాల్లో స్థిరపరచబడాలి, ఉన్నతమైన శాలరీ సంపాదించాలి, దేవుని నామ మహిమార్థమై ఉన్న చోట అభివృద్ధి చెందాలి. ఆ కంపెనీలో అడుగుపెట్టారా, ఆ కంపెనీ మీరు అడుగుపెట్టిన తర్వాత అంతకంతకు అభివృద్ధి చెందుతా వెళ్ళిపోవాలి. ఆ సంఘంలో అడుగుపెట్టారా, ఆ సంఘం అంతకంతకు అభివృద్ధి చెందాలి. ఆ కుటుంబంలో కొత్త కోడలుగా అడుగుపెట్టావా, ఆ ఇల్లు పాలు పొంగినట్లుగా పొంగి అభివృద్ధి చెంది పచ్చగా కళకళలాడుతూ ఉండాలి. అంతేగాని కొంతమంది అడుగుపెట్టారంటే అభివృద్ధి ఆగిపోద్ది, పాలన్నీ ఎగిరిపోతాయి, జీవితం అస్తవ్యస్తంగా మారిపోయి గందరగోళం, రోజు గొడవలే, రోజు తగాదాలే, మనశ్శాంతే ఉండదు ఇంట్లో, ఒక నరకంలాగా మారిపోద్ది. నా మాటనండి, ఇక మీదట ఎండిన భూమి కూడా సస్యశ్యామలంగా మార్చబడునుగాక. ఎండిన ఎముకలలో జీవాత్మను ప్రవహింపజేసి మహాసైన్యంగా నిలబెట్టిన సర్వశక్తిగల దేవుడు మీ ద్వారా ఘనమైన కార్యాలు ప్రారంభించి మహాభివృద్ధి అన్ని రంగాలలో అనుగ్రహించునుగాక. 3 దేవుని కృప చూపుట ద్వారా
దైవ కృప అధికముగా మన మీద నిలిచి ఉండడం ద్వారా మన జీవితంలో జరిగేది ఏంటంటే ఆరోగ్యం. అందరు చెప్పండి గట్టిగా. అందుకని అక్కడ రాసి ఉంది, ఐగుప్తులో నీవు ఎరిగి ఉన్న సర్వ రోగాలు తొలగిస్తాడు, కఠినమైన క్షయవ్యాధులు, టీబీ, ఆయాసం, గ్యాస్ట్రిక్ ట్రబుల్, కుదరజాలని ఉదర వ్యాధులు, అరికాలు మొదలుకుని నడినెత్తి వరకు ఉన్నటువంటి జటిలమైన కఠినమైన వ్యాధులు, వైద్య శాస్త్రం గ్రహించలేని బలమైనటువంటి వ్యాధులు క్షీణింపజేస్తూ బలహీనపరుస్తూ దృష్టి మాంద్యం, వినికిడి లోపం, దంతక్షయ, కడుపు గందరగోళం, నరాల బలహీనత, ఎముకలు అరిగిపోవటం, కిడ్నీ ఇన్ఫెక్ట్ అవటం, లివర్ ఇన్ఫెక్ట్ అవటం, ఇట్లా శరీరంలో అవయవాలన్నీ క్రమక్రమంగా బలహీనపరచబడి దెబ్బతిని అనారోగ్య అంచుల్లో రోగాల పుట్టగా మారిన వ్యక్తులు ఎవరైనా ఉంటే ప్రభు చెప్తున్నాడు, మీ దేహంలో ప్రపంచంలో ఉన్న రోగాలన్నీ నీలోనే ఉంటే ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు, సర్వ రోగాలు నీ దేహంలో నుంచి, నీ శరీర అవయవాలలో నుంచి జీవమగల దేవుడు తన ప్రత్యేకమైన కృప చూపి తొలగించునుగాక, తొలగించునుగాక. యేసు నామములో ప్రత్యేకమైన కృప ఒక్కొక్కరి మీద కుమ్మరించబడునుగాక. ఒక్కొక్కరు విస్తారమైన కృపతో నింపబడుదురుగాక, కృపతో నింపబడుదురుగాక, కృపతో తృప్తిపరచబడుదురుగాక, కృపలో పరవశించుదురుగాక. ఆ కృప ద్వారా సర్వ రోగాలు, కఠినమైన క్షయ వ్యాధులు యేసు నామములో తొలగిపోవునుగాక, తొలగిపోవునుగాక, తొలగిపోవునుగాక. ఒక్కొక్కరి సర్వ శరీరంలో ఆరోగ్యం దేవుడు అనుగ్రహించబోతున్నాడు. ఎముకల్లో సత్తువ కలగబోతుంది. ఇక మీ జీవిత పయనంలో ప్రత్యేకమైన కృపలో నిలిచి ఆరోగ్యవంతులై క్రొవ్విన దూడలు గంతులు వేయినట్లు గంతులు వేయచ్చు ఉత్సాహ గానాలతో ప్రభువుని మహిమపరచుదముగాక. సంతోషం చెప్పుకుందాం గట్టిగా హల్లెలూయా. ఇక మీదట పద్దాక నాకు నడువు నొప్పండి, నాకు కళ్ళు సరిగా కనబడతలేదు పాస్టర్ గారు, నాకు కొంచెం చేతులు షివరింగ్ వస్తున్నాయి పాస్టర్ గారు, నడుస్తుంటే ఒక రకంగా మైగ్రేన్ లేకొచ్చి తలక పగిలిపోతుంది పాస్టర్ గారు, భయంకరమైన చిరాకు వచ్చేస్తుందండి, ఎందుకో తెలియదు ఈ మధ్య కోపం ఎక్కువైపోతుందండి. ఎందుకంటే మామూలుగా వైద్యులు చెప్పేది ఏంటంటే రోగిష్ఠులకి కోపం ఎక్కువ అంట. ఎవరికి ఏంటి చెప్పరు? ఎవరికి? రోగిష్ఠులకి కోపం ఎక్కువ. అందుకని ఆ జోలికి పోబాకండి. కోపపడుతున్నాడంటే వాడి దగ్గర రోగాలన్నీ ఉంటాయి. అవి అంటు రోగాలు అయి ఉండొచ్చు, మామూలు రోగాలు అయి ఉండొచ్చు, దీర్ఘకాలిక రోగాలు అయి ఉండొచ్చు. నోట్లోంచి స్వేద బిందువులు అట్లా బయటకు వస్తే అట్లా వచ్చేసి నీలోనికి ఆ వ్యాధి వచ్చేయచ్చు. అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి, దూరంగా ఉండాలి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. మీరందరూ కూడా దేవుని ప్రత్యేకమైన కృప పొందుతున్నారు. ఖచ్చితంగా ప్రభువు చెప్పమన్న మాటే చెప్తున్నాను మీకు. మీలో నుండి ఈ పూట సర్వ రోగాలు యేసు నామములో తొలగిపోవునుగాక. సర్వ దేహములో ఆరోగ్యము స్వస్థత అనుగ్రహించబడునుగాక. క్రీస్తు యేసు నందల విశ్వాసము ద్వారా ఆయన గాయాలలో నుంచి వచ్చే స్వస్థత మీకు శీఘ్రముగా అనుగ్రహించబడునుగాక. ఒక్కొక్కరు సగం స్వస్థత కాదు, సంపూర్ణ స్వస్థత పొందుదురుగాక. గట్టిగా చెప్దాం హల్లెలూయా. అందరికీ దైవ కృప అధికమగుట వలన అద్భుతమైన ఆరోగ్యం, అభివృద్ధి, ఆశీర్వాదం, ఈ 3 దీవెనలు మనం పొందటానికి మనం దేవుని కృప పొందాలి. దేవుడు ఎవరికి కృప చూపుతాడు అని అంటే, ఆయన్ను ఎవరైతే నిండు మనసుతో ప్రేమించి ఆయన ఆజ్ఞల మార్గములో ఓపికతో నడుస్తారో వారందరికీ భూమి మీద కృప చూపి నిబంధనలను స్థిరపరుచునుగాక. సంతోషం చెప్పుకోండి గట్టిగా ఆమేన్. రెండో మాట, దేవుడు ఎవరికి
కృప చూపుతాడు. దేవుడు కృప చూపుట వలన జరిగే కార్యాలు ఎలా ఉంటాయి? మీకు చాలా ప్రాముఖ్యమైన వివరాలు చెప్తాను, చదువుకుందాం. చూడండి, 89వ కీర్తన 26 నుండి 28 వచనాలు చదువుకుందాం. నీవు నా తండ్రివి, నా దేవుడవు, నా రక్షణ దుర్గము అని అతడు నాకు మొర్రపెట్టును. కావున నా జ్యేష్ఠ కుమారునిగా చేయుదును, భూరాజులలో అత్యున్నతునిగా ఉంచెదను. నా కృప నిత్యము అతనికి తోడుగా ఉండ చేసేదను. నా నిబంధనలు అతనితో స్థిరపరుచుచున్నాను. గట్టి చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం. ప్రభు మీతో చెప్పమన్నాడు, అందుకే నీ మాటలు చెప్తున్నాను. గుర్తుపెట్టుకోండి, భూమి మీద మన దేవుడు కృప చూపుచున్న దేవుడు. అందరు చెప్పండి గట్టిగా, భూమి మీద కృప చూపుచు నా పరాక్రమశాలి. ఎవరికి ఆయన కృప చూపుతాడు? ఆయన పరాక్రమము గల బాహువు చాపి ఎలాంటి ఘనకార్యాలు చేస్తాడు? రెండవ మాట చెప్తున్నాను, చూడండి. భక్తుని గురించి ప్రభు మాట్లాడుతూ అంటాడు, అతడు నాకు మొర్ర పెడుతున్నాడు. ఏమని? నీవు నా తండ్రివి, నీవు నా దేవుడవు, నీవు నా రక్షణ దుర్గము అని అతను నాకు మొర్రపెట్టాడు. కాబట్టి నా కృప నిత్యము అతనికి ఉండజేసేదను. నా కృప నిత్యము అతనికి ఉండజేసేదను. నా నిబంధన శాశ్వత కాలం వరకు స్థిరపరుస్తాను. నా కృపను బొత్తిగా అతనికి ఎడమ చేయను. అంత మాత్రమే కాదు, అతన్ని నా జ్యేష్ఠ కుమారునిగా, ప్రథమ కుమారునిగా, ప్రథమ కుమార్తెగా చేసుకుంటాను. భూరాజులందరిలో అతడు అత్యున్నతుడుగా, ఉన్నతమైన స్థాయిలో, ఎత్తైన స్థానంలో ఉండునట్లుగా అతన్ని ఆశీర్వదిస్తున్నాను. దేవుని స్తోత్ర. గట్టి చెప్పండి హల్లెలూయా. ఖచ్చితంగా దేవుని కృప మీలో ప్రతి ఒక్కరికి నిత్యము తోడై ఉండునుగాక. మీలో ఏ ఒక్కరికి దేవుని కృప బొత్తిగా దూరము కాకుండా ఉండునుగాక. చెప్పాలి గట్టిగా ఆమేన్. ఇంతకీ దేవుని కృప దావీదు మీద నిత్యము ఉండటానికి, దావీదుని దేవుడు జ్యేష్ఠ కుమారునిగా దత్తత తీసుకోవటానికి, జ్యేష్ఠ కుమారునిగా స్వీకరించడానికి, జ్యేష్ఠ కుమారునిగా సర్వ హక్కులు కల్పించటానికి, భూప్రపంచ చరిత్రలోని విశ్వమంతటిలో ఉన్నత శిఖరాలు ఎక్కించడానికి, నిబంధన స్థిరపరచడానికి, ఘనకార్యం జరిగించడానికి, సహాయం చేయటానికి, ఎడతెగక దేవుడు తన చేతిని ఉంచడానికి, బాహుబలంతో బలపరచడానికి కారణం ఏంటి అంటే, దావీదట దేవుని సందులో ప్రార్థన చేస్తున్నాడు. ఆ ప్రార్థన కూడా సాదాసీదా ప్రార్థనో, అలవాటు ప్రకారం చేసే ప్రార్థనో కాదండి. ప్రార్థనలో గంభీరమైన పదజాలం ఉపయోగించాడు, గంభీరమైన పదాన్ని ఉపయోగించాడు. 3 ముక్కల్లో బహు విస్తారమైన శక్తివంతమైన ప్రార్థన. దేవుని అపారమైన కృపకు, అనంతమైన కృపకు పాత్రుడిగా మార్చబడ్డాడు దావీదు. ఏంటి ఆ ప్రార్థన? మనం కూడా ప్రార్థన చేస్తే ఖచ్చితంగా మనం ప్రత్యేకమైన కృపకు పాత్రులుగా మార్చబడదముగాక. ఆ ప్రార్థన చూడండి. నీవు నా తండ్రివి. నోరుతో చెప్పండి అందరు గట్టిగా. నీవు నా పరలోకమందున్న మా తండ్రివి.
నీవు మా తండ్రివి, మేము జిగటమన్ను, మేము నీ చేతి పని అయి ఉన్నాం. నీవు మమ్మల్ని సృజించిన, పుట్టించిన పరమాత్ముడవు. నువ్వు మమ్మల్ని పోషించేవాడవు, పాలించేవాడవు. అయ్యా, మమ్మలను రూపించిన వాడవు, మమ్మలను కలుగజేసిన వాడవు అని ఆ తర్వాత నీవు నన్ను పుట్టించడం మాత్రమే కాదు, నాకు తండ్రివి మాత్రమే కాదు, నీవు నా దేవుడవు, నా దేవుడవు. నీవు నాకు దేవుడివి, నీవు నాకు ప్రభుడవు, నీవు నా క్షేమానికి ఆధారం. నీకంటే క్షేమాధారం ఎవరు లేరు. నీవే ప్రభుడవు, నీవే నా దేవుడవు. నీకంటే నాకు క్షేమాధారం ఏది లేదు. ఆ తర్వాత నా రక్షణ దుర్గము, నా రక్షణ, నా ప్రాణ దుర్గము, నా ఆశ్రయ దుర్గము, నా బలమైన దుర్గం. అయ్యా, నీవు నన్ను రక్షించకపోతే, నీవు నన్ను కాపాడకపోతే, నీవు నన్ను భద్రం చెయ్యకపోతే, నీవు పదిలమగా నా ప్రాణాలు కాపాడకపోతే నేను కాపాడబడలేను. నేను ఈరోజు క్షేమంగా ఉన్నాను, నేను ప్రాణాలతో ఉన్నాను, సజీవుల దేశములో దయకు పాత్రుడుగా నిలిచాను అంటే నీవు నా ప్రాణానికి దుర్గమై కంచు కోటలాగా ఉన్నావు. నీ దుర్గములో నన్ను దాచి, నన్ను భద్రపరిచి కాపాడుతున్నావని ఒక ప్రత్యేకమైన రీతిలో మొర్రపెట్టి ప్రార్థన చేశాడు. ఈ ప్రార్థన విన్న దేవుడు వెంటనే స్పందించి, వెంటనే చెవియొగ్గి, వెంటనే దృష్టి నిలిపి, వెంటనే బాహు చాపి, వెంటనే నోరు తెరిచి అతనికి అమూల్యమైన వాగ్దానం చేస్తున్నాడు. ఇదిగో దావీదా, నన్ను తండ్రి అన్నావు కదా, నువ్వు నన్ను తండ్రి, నా తండ్రి, మై ఫాదర్, మై డాడీ అని పిలిచావు కదా, నేను కూడా నిన్ను పిలుస్తున్నాను రా బాబు. నీవే నా జ్యేష్ఠ కుమారుడివి. దేవుని స్తోత్ర. దేవుడు వెంటనే స్పందించి మనల్ని జ్యేష్ఠ కుమారులుగా, ప్రథమ కుమారులుగా, ప్రథమ ఫలాలుగా మార్చుకుంటున్నాడు. అంత మాత్రమే కాదు, భూమి మీద ఉన్న వారందరికంటే పేరు, కీర్తి, ఘనత కలుగునట్లు హెచ్చించునుగాక. గట్టిగా చెప్పుకోండి హల్లెలూయా. ఇలాంటి ఉన్నతమైన కృప మనకు అనుగ్రహించబడాలి అని అంటే మనమంతా హృదయపూర్వకంగా నిజముగా దేవునికి మొర్ర పెట్టుదముగాక. అందుకే దైవజనుడు పౌలు రోమా సంఘానికి లేఖ రాస్తూ ఈ రీతిగా మాట్లాడాడు. తన ఎడల ప్రార్థన చేయువారందరికీ కృప చూపించుటకు దేవుడు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. చప్పట్లు కొడదాం గట్టిగా. నాకు నచ్చిన మాట చెప్తాను చూడండి. ఈ స్పెషల్ గ్రేస్కి మనం పాత్రులుగా మార్చబడాలంటే తన ఎడల ఎవరైతే ప్రార్థన చేస్తారో వారందరి ఎడల ప్రార్థన చేస్తే, యేసుదాస్ పాస్టర్ గారి ఎడలే కృప చూపడానికి నేను ఐశ్వర్యవంతుణ్ణి, సిస్టర్లు ప్రార్థన చేసేటప్పుడు బలంగా కృప చూపటానికి నేను ఐశ్వర్యవంతుణ్ణి, పలానా పాస్టర్ గారు ప్రార్థన చేసేటప్పుడు కృప చూపడానికి నేను ఐశ్వర్యవంతుణ్ణి అని దేవుడు చెప్పట్లే. ఇక్కడ ఎవరైతే తన ఎడల యథార్థ హృదయంతో నిజముగా మొర్ర పెడతారో, ప్రార్థన చేస్తారో వాళ్ళందరికీ కృప అనుగ్రహించబడునుగాక. కనుక ప్రత్యేకమైన కృప, కండిషనల్ గ్రేస్ మనం పొందాలి అని అంటే మన జీవితంలో ప్రార్థనా జీవితం చాలా 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 ప్రాముఖ్యమైంది. ఎంతగా ప్రార్థిస్తారో అంతగా అపరిమితమైన కృప ఒక్కొక్కరికి అనుగ్రహించబడునుగాక, అనుగ్రహించబడునుగాక. కనుక మన జీవితంలో ఏకాంత ప్రార్థన, ఏకాగ్రతతో కూడిన ప్రార్థన మనం కలిగి ఉండాలి. ఏకాంత ప్రార్థన ఉందా?
వ్యక్తిగత ప్రార్థన ఉందా? కాన్సంట్రేషన్ ప్రార్థనలో చేయగలుగుతున్నారా? మీ మనస్సు, మీ హృదయం, మీ ప్రాణాత్మ దేహాలు దేవుని మీద కేంద్రీకరించి లగ్నపరిచి ప్రార్థించగలుగుతున్నారా? ప్రార్థనలో మనసును నిలపలేకపోతున్నామండి. ఎక్కువసేపు ప్రార్థనలో గడపలేకపోతున్నామండి. ఎక్కువసేపు మోకాళ్ళ మీద ఉండలేకపోతున్నామండి. ఎక్కువసేపు ఉపవాసాలు చేయలేకపోతున్నామండి. ఇలా చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు. మీ జీవితంలో కృపకు పాత్రులు అవ్వాలంటే మీకు ఎన్ని మంచి మంచి లక్షణాలున్నా, మీరు ఎంత మంచి వ్యక్తిత్వం కలిగిన వాళ్ళైనా సరే, మీలో దేవుడు తొంగి చూసేది ఏంటంటే భక్తి గల ప్రార్థన జీవితం. ఈ ప్రార్థనలో నా తండ్రి, నా దేవా, నా రక్షణ దుర్గమా అని మొరలిడుతూ ప్రార్థించే అనుభూతి మనం కలిగినప్పుడు తప్పకుండా దేవుడు నిత్యము తన కృపను మనందరి ఎడల కనుపరుచునుగాక. మీకు వివరంగా, ఒక ఇంటిలో ఒక దాసుడు తన యజమాని గురించి, తన యజమానికి సర్వశక్తిమంతుడు సర్వకృపానిధిగు తండ్రి చూపిన కృపలను గురించి ఈ రీతిగా మాట్లాడుతున్నాడు. ఆ మాట చదువుకుందాం, చూడండి. ఆదికాండం 24వ అధ్యాయం 26, 27 వచనాలు చదువుకుందామండి. తన తల వంచి యెహోవాకు మ్రొక్కి, అబ్రహామును నా యజమానుని దేవుడైన యెహోవా స్తుతింపబడును గాక. ఆయన నా యజమానునికి తన కృపను తన సత్యమును చూపుట మానలేదు. నేను త్రోవలో ఉండగానే బంధువుల ఇంటికి నన్ను నడిపించెను. అబ్రహాము ఇంటిలో పెద్ద దాసుడు, నమ్మకస్తుడు, భక్తిపరుడు, పరిశుద్ధుడు ఎలియాజర్. ఇతనికి ఒక బాధ్యత అప్పగించబడింది. అబ్రహాం ఇంటి యొద్ద నుండి తన కుమారుడైనటువంటి ఇస్సాకుకి జీవిత భాగస్వామిని తీసుకుని వచ్చే గురుతర బాధ్యత ఈ ఎలియాజర్ భుజస్కంధాల మీద పెట్టబడింది. చాలా బాధ్యతతో ఒంటెలు, పరివారము, తినుబండారాలు, వెండి బంగారములు, వస్త్రాలు, విస్తారమైన సొత్తులతో వెళ్ళాడే కానీ తన మనసులో చాలా భారం, భయం ఉంది. ఆ భయంతో ఏం చేశాడంటే, ఆ ఊరి పొలిమేరలోకి వెళ్ళి, ఆ ఊరి పొలిమేరలో ఉన్న ఒక నీళ్ళ బావి దగ్గర మోకాళ్ళ మీద ఉన్నాడు. అతడు ఎప్పుడైతే మోకాళ్ళ మీదకి వచ్చాడో ఒంటెలన్నీ మోకాళ్ళ మీద ఉన్నాయండి. అతడు మోకాళ్ళ మీద ఉండి ఈ రీతిగా ప్రార్థన చేస్తున్నాడు. నా యజమానుడికి నీవు దర్శనమిచ్చావు, మహిమగల దేవుడుగా ప్రత్యక్షమయ్యావు. నా యజమానుని ఆశీర్వదించావు, బహుగా ఆశీర్వదించావు. నా యజమానుడికి ఒక కుమారుని ఇచ్చావు. ఆ కుమారుడికి జీవిత భాగస్వామిని తీసుకెళ్ళటానికి నేను ఇక్కడికి వచ్చాను. నేను ఈ బావి దగ్గర ఉండి వచ్చుచున్న కన్యకలలో ఏ కన్యక దగ్గరికి వెళ్ళి త్రాగుటకు నీళ్ళెమ్మని, దాహమనకు నీళ్ళెమ్మని ఎవరిని అడుగుతానో ఆ కన్యక నాకు దాహం తీర్చాలి, నాతో ఉన్న వాళ్ళందరి దాహం తీర్చాలి, ఒంటెలన్నిటి దాహం తీర్చాలని అతడు ప్రార్థన మొదలుపెట్టాడు. బైబిల్లో నాకు బాగా నచ్చిన మాట ఏంటంటే, అతడు మాటలాడుట చాలించక మునిపే, అతడు ప్రార్థన చేయుట ముగించక మునిపే కడవతో కన్యక కన్నుల ఎదుట ప్రత్యక్షమైంది. దేవునికి స్తోత్ర. అతడు ప్రార్థన విరమించాడు. అమ్మా దాహానికి నీళ్లు అన్నాడు. వెంటనే భుజం మీద నుంచి కడవ దించి త్రాగమని చెప్పి సంతోషంతో నీళ్లు పోసింది. ఆ తర్వాత మరలా ఒడివడిగా చకచక ఆ బావిలోనికి దిగెళ్ళి ఆ ఒంటెలన్నిటి దాహం తీర్చినట్లుగా లేఖనంలో రాయబడింది. ఆ తర్వాత అబ్రహాం దేవుడు తన జీవితంలో చేసిన కార్యాలను బట్టి, ఎలియాజర్ తన జీవితంలో
దేవుడు తలపెట్టిన ఘనమైన కార్యాలను బట్టి, యజమానుడైన అబ్రహాము జీవితంలో దేవుడు చూపిన కృప సత్యాలను బట్టి ఈ రీతిగా దేవుని స్తుతిస్తున్నాడు, ఘనపరుస్తున్నాడు. నేను త్రోవలో ఉండగానే నా దేవుడు నా ప్రార్థన విని నా యజమానుని హృదయ వాంఛను ఎరిగి నన్ను నా యజమానుని బంధువుల ఇంటికి సరి అయిన మార్గంలో దేవుడు నడిపించాడు. దేవుని స్తోత్ర. ఖచ్చితంగా మీరు ఏ కార్యం జరగాలని మొర్రపెట్టి ప్రార్థన చేస్తున్నారు, అది నీళ్ళబావి దగ్గర మొర్రపెట్టినా, ఇంట్లో మొర్రపెట్టినా, గదిలో రహస్యంగా మొర్రపెట్టినా, మిద్దె మీద మొర్రపెట్టినా, మందిరంలోకి వచ్చి 10 మంది కలిసి ప్రార్థన చేసినా సరే, మీరు హృదయపూర్వకంగా నిజముగా మొర్రపెట్టగలిగితే, నిజముగా మొర్రపెట్టు వారికి సమీపంగా ఉండి సాహస కార్యాలు చేయగలిగిన సర్వాధికారి అయిన దేవుడు ఖచ్చితంగా ఘనమైన కార్యాలు జరిగిస్తాడు. అదిగో ఆ రోజు ఎలియాజర్ ప్రార్థన ద్వారా యజమానుడైన అబ్రహాముకి కృప చూపుట మానలేదు. కృప చూపుట మానలేదు. మీ జీవితంలో కూడా మీ ప్రార్థన ద్వారా దేవుడు తప్పకుండా కృప చూపుతాడు. మీ జీవితాల్లో మీరు చేసే ప్రయాణాలు సఫలమవుతాయి, మీ కార్యాలు సఫలమవుతాయి, మీరు చేయనదంతా సఫలీకృతమగునుగాక. గట్టిగా చెప్పుకోండి హల్లెలూయా. పిల్లల వివాహాల గురించి చింతిస్తున్నారా? కలవరపడుతున్నారా? జీవిత భాగస్వామి సరి అయిందా కాదా? యోగ్యురాలా కాదా? ఆ అబ్బాయి మంచోడా కాదా? మనసున్న వ్యక్తా కాదా? చెడు అలవాట్లకు బానిస కాకుండా నీతిగా పవిత్రంగా ఉన్నాడా? అలవాట్లకు బానిస అయిపోయి పైకి భక్తి గల వాళ్ళగా నటిస్తున్నాడా అని ఆలోచనలతో అస్తవ్యస్తంగా మారిన నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏం కంగారు పడబాకండి, ప్రార్థన చెయ్యండి. దేవుడు కృప చూపి మీరు నడవవలసిన త్రోవలో, మీరు వెళ్ళవలసిన ఇంటికి దేవుడు మిమ్మల్ని నడిపించి మీ పిల్లలకు మంచి భవిష్యత్తు దయచేయునుగాక. గట్టిగా చెప్పుకోండి హల్లెలూయా. ప్రార్థన చేస్తున్నాను. మందిరానికి వచ్చే యవ్వనస్తుల జీవితాలు, ఎవరి జీవితాలు బుగ్గిపాలు కాకూడదు, ఎవరి జీవితాల్లో కన్నీళ్ళు కలవరాలు మిగలకూడదు. వివాహం చేసుకున్న తర్వాత వాళ్ళ జీవితం మరింత సంతోషంగా, సమాధానకరంగా, సంతృప్తిగా, సమృద్ధిలో తులతూగుతూ అనేకులకు ఆదర్శప్రాయంగా దేవుని దీవెనలు పొందిన బిడ్డలుగా నిలిచేటట్లుగా మీ మీద, మీ కుటుంబం మీద, మీ సంతతి మీద తరతరాలలో దేవుని కృప అనుగ్రహించబడునుగాక. దీనికి మనం చేయాల్సింది ఏంటంటే, రెండవదిగా ప్రార్థన. చెప్పండి గట్టిగా, చెప్పాలి గట్టిగా. ఏం చేయాలి? పిల్లల ఉద్యోగ విషయంలో మీరు వాళ్ళు మంచి ఉద్యోగంలో స్థిరపడాలి, వాళ్ళ ఫ్యూచర్ బ్రైట్గా ఉండాలి, దేవుడు వాళ్ళకి చక్కని ద్వారాలు తెరవాలంటే ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యం. ఆ ప్రార్థన ద్వారా దేవుని కృప అనుగ్రహించబడుతుంది. కృప ద్వారా మీ పిల్లలకు మంచి భవిష్యత్తు అనుగ్రహించబడునుగాక. కృప లేకుండా మనం అధికారంతో, జ్ఞానంతో, డబ్బుతో ఏది సాధించలేం. మీకు అర్థమవటానికి చెప్తాను చూడండి. ఒక యవనస్తుడు మంత్రి గారి రికమెండేషన్ లెటర్ తీసుకుని ఒక కంపెనీలో ఉద్యోగం కోసం వెళ్ళాడు. ఆ కంపెనీ యాజమాన్యానికి ఆ మంత్రి గారు ఫోన్ కాల్ చేశాడు. నేను కుర్రోడు పంపిస్తున్నాను, వాడికి మీ కంపెనీలో ఉద్యోగం ఇవ్వాలి, కొంచెం తేలికపాటి ప్రశ్నలు అడిగి ఇంటర్వ్యూలో వాడిని సెలెక్ట్ చేయండి, నేను వాళ్ళ తల్లిదండ్రులకు మాట ఇచ్చాను అని చెప్పాడు. వీళ్ళు గాబరా పడిపోతున్నారు. మంత్రి గారి రికమెండేషను, మరి వాడు ఎంత మహానుభావుడో, ఇంత పెద్ద పోస్టు అతనికి ఎట్లా ఇవ్వాలి అని ఆలోచనలో పడ్డారు. ఆ ఇంటర్వ్యూ చేసేవాళ్ళు 3 వ్యక్తులు ఉన్నారు. వాళ్ళు అనుకున్నారు, వచ్చేవాడు ఎలగబెడతాడో తెలియదు, మంత్రి గారి రికమెండేషన్తో వస్తున్నాడు, మనమేమో
అసలు సిసలైనటువంటి ఆణిముత్యాన్ని వెతికి ఉద్యోగంలో కూర్చోబెడదాం అనుకున్నాం. మనకేంటి కర్మ అనుకుంటా ఉన్నారు. సరేలేరా ఈ ఒక్కసారి పోనిద్దాం అని ముగ్గురు అనుకున్నారు. ముగ్గురు 3 ప్రశ్నలు, తేలికపాటి ప్రశ్నలు అడిగేద్దాం, వాళ్ళని జాబ్లో పెట్టేద్దాం అనుకున్నారు. వచ్చాడు, మంచిగా టక్ చేసుకుని నీట్గా తలకాయ అడ్డపాపడు దువ్వి వచ్చి నిలబడ్డాడు. బాబు చిన్న ప్రశ్నలు, మంత్రి గారి రికమెండేషన్ కదా, తప్పదు మరి అని మొదట ఆయన, బాబు భారతదేశానికి స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది బాబు అన్నారు. చాలా తేలిక ప్రశ్న, వెంటనే చెప్పేస్తాడు అనుకున్నారు వాళ్ళు. ఆడు తడుముకోకుండా 2003 అన్నాడు. ఏమన్నాడు? 2003. అబ్బో బాబు గారికి నాలెడ్జ్ బాగానే ఉంది అనుకున్నారు ముగ్గురు ఒకళ్ళనొకళ్ళు చూసుకుని. రెండవ వ్యక్తి రెండవ ప్రశ్న అడిగాడు ఇంటర్వ్యూలో. ఏమనంటే, బాబు భారత జాతిపిత ఎవరు అని. వాడు అసలు ఏమి ఆలోచించకుండా సచిన్ టెండూల్కర్ అన్నాడు. ఏమన్నాడు? సచిన్ టెండూల్కర్ అన్నాడు. ఓహో, ఈ జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్ అడిగితే చాలా కష్టం అని మూడో ఆయన ఏమన్నాడంటే, బాబు కాఫీ తాగుతారా బాబు అన్నాడు. కాఫీ తాగుతానండి అన్నాడు. బాబు కాఫీ స్పెల్లింగ్ చెప్పు బాబు, ఆ తర్వాత కాఫీ వచ్చింది త్రాగుదురు కానీ అన్నాడు. అంటే అతడు ఏమి సందేహం లేకుండా CAPI కాఫీ అన్నాడు. CAPI కాఫీ అన్నాడు. ఇక అంతే. అప్పటి వరకు ఓపికతో ఓర్పుతో ఈయన ఎట్టగైనా సెలెక్ట్ చేయాలని ఆ కాపీలో ఒక్క లెటర్ ఏదన్నా తప్పు చెప్తే కూడా ఉద్యోగం ఇవ్వాలనుకున్న వాళ్ళు వెంటనే కూర్చున్న కుర్చీ మీద నుంచి లేచి కుర్చీలు దాన్ని, ఈ ఉద్యోగాలు ఉన్నా పర్లేదు లేకపోయినా పర్లేదు, ఎట్టటోడికి మాత్రం ఈ జాబ్ ఇవ్వటానికి మాత్రం కుదరదని లేచారట ముగ్గురు. బాబు 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 రే పనికి మాలినోడా, కాపీ స్పెల్లింగ్ కూడా తెలియదు, నీకేడరా జాబ్ ఇచ్చేదే, ఈ కంపెనీని మేము దివాలా తీయాలరా నీకు ఇచ్చి జాబు అని. అలాగే దేవుడు కూడా మనకి కృప చూపాలని, మనల్ని భరించాలని, మన కార్యాలు సఫలపరచ ఎంత ప్రయత్నం చేసినా మంద కూడా కొద్దిగానే ఉండాలి కదండి. COFFEE కాఫీలో ఒక ఎత్తేసినా పర్లేదు, కానీ CAPI కాఫీ అంటే ఎట్లా ఎత్తారండి జాబు? కాబట్టి దేవుడు ఎంత భారంగా ఓపికగా కార్యాలు చేయాలనుకున్నా మనం కొంచెంగా పని కొంచెమైనా మన పాత్ర మన స్పందన ఉండాలి కదా. కాబట్టి దేవుడు మనకు ప్రతిస్పందించాలి అని అంటే మనలో స్పందన ఉండాలి. ఆ స్పందన పేరే ప్రార్థన. ఏంటది? చెప్పాలి గట్టిగా, ఏంటది? ప్రార్థన. ప్రార్థన చేయువారందరి ఎడల కృప చూపుటకు దేవుడు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. దేవుని స్తోత్ర. కృప వెంబడి కృపను పొందుచూ కృపలో జయగీతమే పాడుచూ, కృపలో జయగీతమే పాడుచూ. హల్లెలూయా. మూడవ మాట, యెషయా గ్రంథం 55, యెషయా గ్రంథం 55 3 నుండి 5 వాక్యాలు చదువుకుందామండి. ఈ మాట గమనించండి. దావీదునకు చూపిన శాశ్వత కృప మీకును చూపుదును. ఇదిగో జనములకు సాక్షిగా అతని నియమించెదను, రాజుగాను అధిపతిగాను అతని నియమించి తిని, నీవెరుగని జనులను నీవు పిలిచెదవు, నిన్ను ఎరుగని జనులు యెహోవా నిన్ను మహిమపరచగా చూచి, నీ దేవుడైన యెహోవాను బట్టి నీ యొద్దకు
ఎత్తుకొని వచ్చెదరుగాక. 3 మాటలు ముచ్చటగా చెప్తాను. ఆ తర్వాత దావీదుకి శాశ్వత కృప చూపటానికి కారణం ఏంటి అనే వివరాలు కూడా చెప్పి నేను ముగిస్తాను. జాగ్రత్తగా తల్లపైకి చూడండి. 3వ మాట, దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకును చూపుదును. దావీదుకి దేవుడు శాశ్వతమైన కృప చూపాడట. ఎవర్ లాస్టింగ్ గ్రేస్ చూపాడట. ఆ కృప చూపుట ద్వారా దావీదు జీవితం ఎంత ఆశీర్వాదకరంగా మారింది అనంటే అక్కడ చాలా మాటలు రాయబడ్డాయి. 3 మాటలు నేను టూకీగా చెప్తాను, చూడండి. ఆ శాశ్వత కృపకు పాత్రుడైన దావీదు జీవితాన్ని దేవుడు ఎలా ఘనపరిచాడు, ఎలా మహిమపరిచాడు, ఎలా ఆశీర్వదించాడు అనంటే జనములకు సాక్షిగా నియమించాడు, జనములకు రాజుగాను అధిపతిగాను నియమించాడు. 3వదిగా దావీదు ఎరుగని జనములను దావీదు పిలిచాడట. దావీదుని ఎరుగని జనులు దేవుడు దావీదుని మహిమపరచగా చూచి ఇజ్రాయేలు పరిశుద్ధ దేవుని బట్టి దావీదు దగ్గరకట జనులు గుంపులు గుంపులుగా జల ప్రవాహంలాగా పరుగు పరుగున దావీదు దగ్గరికి వస్తా ఉన్నారట, సైన్యంలాగా. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ శాశ్వత కృప నా ఎడల మీ ఎడల సర్వాధికారి అయిన దేవుడు అధికముగా చూపునుగాక. విశ్వాసంతో చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఈ కృప ఎవరికైతే చూపబడుతుందో వాళ్ళ జీవితంలో మొట్టమొదట వాళ్ళని దేవుడు ఎలా అపాయింట్ చేస్తాడు, ఎలా నియమిస్తాడంటే జనములకు సాక్షిగా. నోరితే చెప్పండి గట్టిగా, జనములకు సాక్షిగా. నువ్వు నిజంగా స్పెషల్ గ్రేస్, కండిషనల్ గ్రేస్ పొందిన వ్యక్తివైతే, పొందాలన్న ఆరాటం ఆశ ఉన్న వ్యక్తివైతే, ఆ ప్రత్యేక కృప మీ మీదకి వచ్చినప్పుడు, ఆ ప్రత్యేక కృప చేత తృప్తిపరచబడినప్పుడు మన జీవితంలో మనల్ని దేవుడు దేనికోసం నియమిస్తాడు, ఏ ఉద్దేశంతో నియమిస్తాడు అని అంటే జనములకు సాక్షిగా. ఈ 2025 సంవత్సరంలో ప్రత్యేక కృప పొంది కండిషనల్ గ్రేస్లో నిలిచి ప్రతి ఒక్కరూ జనములకు సాక్షులై తేజరిల్లుదురుగాక. వీళ్ళు ప్రతి ఒక్కరు కూడా బూది గంతముల వరకు క్రీస్తు యేసు సాక్షులుగా నిలబడాలి. పరిశుద్ధాత్మ శక్తి పొంది సంఘములో సాక్షిగా, బంధువుల మధ్యలో, స్వజనుల మధ్యలో, కులస్తుల మధ్యలో, గ్రామస్తుల మధ్యలో, పట్టణస్తుల మధ్యలో సాక్షిగా, సమరయ అనగా మిశ్రత జనాంగం మధ్యలో, అన్యజనుల మధ్యలో నీవు క్రీస్తు సాక్షిగా ప్రకాశించాలి, తేజరెల్లాలి, నిలబడాలి. ప్రధానుల ఎదుట, అధికారుల ఎదుట, గొప్పవారి ఎదుట, ధనవంతుల ఎదుట, బలవంతుల ఎదుట, ఆస్తిమంతుల ఎదుట, దేవుని ఎరుగని వారి ఎదుట, అన్ని వర్గాల ప్రజల ఎదుట క్రీస్తు సాక్షిగా నిలబడాలి, నిలబడాలి, నిలబడాలి. అందుకే అవసరమైన శాశ్వతమైన కృప మనందరి మీదకి దిగివచ్చునుగాక. యేసుక్రీస్తు నమ్ముకున్నాం, రక్షణ పొందాం, బైబిల్ బట్టి మందిరానికి వస్తున్నాం. దేవుడు నన్ను సాక్షిగా నియమించాడు అని ఎప్పుడైనా నీ రక్షణ సాక్ష్యం, నీ వ్యక్తిగత జీవిత సాక్ష్యం నీ బంధువులకు కానీ, నీ ఇరుగు పొరుగు వాళ్ళకు కానీ, నీ స్నేహితులకు కానీ, నీ పరిచయస్తులకు కానీ, నీతో ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి కానీ, చదువుకుంటున్న వాళ్ళకి కానీ, కొలీగ్స్కి కానీ ఎప్పుడైనా నీ సాక్ష్యాన్ని షేర్ చేసుకున్నారా?
మీ వ్యక్తిగత రక్షణ సాక్ష్యం పంచుకున్నారా? యేసయ్య నీ జీవితాన్ని ఎలా ప్రభావితం చేశాడు, ఎలా రక్షించాడు, ఏ స్థితిలో నుంచి మార్చాడు, ఎలా నువ్వు దేవుని వైపు ఆకర్షించబడ్డావు, ఎలా నువ్వు దేవుని తట్టు తిరిగావు, జీవమగల దేవుణ్ణి నమ్మావు, జీవవాక్యం చేతబట్టి జ్యోతిలాగా ప్రకాశిస్తున్నావు అనే సాక్ష్యాన్ని మీరు ఎప్పుడైనా చెప్పారా? యేసయ్యను నమ్ముకున్నాను, నేను క్రైస్తవుణ్ణి, నేను క్రైస్తవరాలుని, నేను యేసయ్య బిడ్డని, యేసయ్య భక్తురాల్ని, యేసయ్య భక్తుణ్ణి అని ధైర్యంగా చెప్పగలవా? కొంతమందికి ధైర్యం చాలతలా. అన్ని జనుల మధ్యలోకి వెళ్ళినప్పుడు బొట్లు పెట్టుకోవటం, ఇక్కడ ఒక బొట్టు, ఇక్కడ ఒక బొట్టు, గొంతు కింద ఒక బొట్టు, 3 బొట్లు 3 నామాల్లాగా ధరించడం దరిద్రం అనిపించట్లా? జళ్ళ నిండా పూలు తెగేయటం, జళ్ళ నిండా పూలు తెగేయటం, ఇంతింత బోర్ని వెరైటీలుగా గోరింటాకులు పెట్టుకోవటం. మా స్నేహితురాలి మ్యారేజ్ ఫంక్షన్కి వెళ్తే మెహందీ ఫంక్షన్ పెట్టారు, అక్కడ తప్పనిసరి పరిస్థితుల్లో పెట్టుకోవాల్సి వచ్చింది అన్నగారు. మెహందీ ఫంక్షన్లో పెట్టారంట అమ్మగారికి మెహందీ. సిగ్గు అనిపించట్లేదా? మరలా మూలన పడేసిన ఆ విగ్రహాలన్నీ పండగ పూట మరలా వాటిని తీసి కడిగి మళ్ళా దండలేసి దీపారాధన చేసి దండం పెట్టుకుని కొబ్బరికాయలు కొడతాని సిగ్గు అనిపించట్లేదా? కోడి పందాలకి వెళ్ళటం, ఎడ్ల పందాలకి వెళ్ళటం, సెలబ్రిటీలు వస్తే వాళ్ళని చూడటానికి ఎగబట్టడం సిగ్గు అనిపించట్లే? మా పవన్ కళ్యాణ్ వచ్చాడు, ఆయన ఇప్పుడు డిప్యూటీ సీఎం అయ్యాడా? సిగ్గులేదు నీ ముఖానికి? ఆయన ఎప్పుడేం పలకరించాడు నిన్ను? దేవుని నమ్మిన తర్వాత క్రీస్తు కోసం రోషంగా సాక్షిగా ప్రకాశించాలి. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఒక్కసారి వెలిగించబడ్డాం, రక్షించబడ్డాం, జీవితంలో ప్రభు బిడ్డగా మారిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళినా నిన్ను చూసి వాళ్ళు క్రైస్తవులు, వాళ్ళు ప్రభువు నమ్మారు, వాళ్ళు మందిరానికి వెళ్తారు, వాళ్ళు ప్రార్థన చేస్తారు, వాళ్ళ నడక ప్రత్యేకం, వాళ్ళ మాట ప్రత్యేకం, వాళ్ళ జీవితం ప్రత్యేకం, వాళ్ళ కుటుంబం ప్రత్యేకం. అలా ప్రత్యేకంగా ఉండాలి. ఏది ప్రత్యేక జీవితం? ఏది? నలుగురితో డాష్ అంటావు, గుంపులో డాష్ అంటావు, ఇక్కడికి వచ్చి సూత్రం అంటావు గొంతు కోసిన మేకలాగా. ఎక్కడికి వెళ్తే అక్కడ వేషం వేస్తావు. క్రీస్తు సాక్షి ఓ ప్రత్యేకమైన శైలిలో ఉంటారు. కనుక దేవుడు మిమ్మల్ని వెలిగించింది, రక్షించింది, శాశ్వత కృప అనుగ్రహించింది. ఎందుకంటే ప్రతి చోట దేవుని బిడ్డని, క్రైస్తవుణ్ణి అని ధైర్యంగా చెప్పడానికి దేవుడు నిన్ను మార్చాడు. దేవుని స్తోత్ర. కొంతమంది మరి అదేం దరిద్రమో తెలియదు కానీ పేరు కూడా మార్చుకుని చెప్పుకోవడానికి సిగ్గుపడతారు. పేరు కూడా పాత పేర్లే, ఎల్లయ్య, పెంటమ్మ, దిబ్బమ్మ, సూరమ్మ, సూర్యుల సుట్టమ్మ, ఇవే పేర్లు. ఇంకా మారాలనే ఆశ ఆలోచన ఉన్నదా? క్రీస్తు యేసు సాక్షిగా కొంతమంది బైబిల్ పట్టుకుని మందిరం రావడానికి సిగ్గండి. అమ్మాయి నువ్వు తీసుకెళ్ళు, వెనక వస్తా కానీ బైక్ వేసుకుని. పిల్లలకి ఇచ్చి రావటం బైబిలు, భార్యకి ఇచ్చి రావటం బైబిలు, వీళ్ళు మాత్రం చేతులు ఒప్పుకుంటా బ్యాగ్ ఒకటి తగిలించుకొని కొంతమంది స్టైల్గా బ్యాగ్. ఏం చదువుకున్నారో, ఎక్కడ కలెక్టరేట్ ఆఫీసులో ఉద్యోగం చేస్తాం అనుకుంటాం మనం. కనీసం ఇంట్లో పని మనిషికి కూడా పని చేయదు ఆ మనిషి, కానీ బ్యాగ్ స్టైల్ ఊపుకుంటూ వస్తూ ఉంటుంది. ఊపుకుంటా మళ్ళీ బ్యాగులు మారుస్తూ ఉంటుంది. 6 నెలలకు ఒక బ్యాగు, 3 నెలలకు ఒక బ్యాగు మారుస్తూ ఉంటుంది. బైబిల్ కనబడితే ఏమైంది? క్రీస్తు సాక్షులుగా మీరున్న
ప్రాంతంలో, మీరున్న గ్రామంలో, మీరున్న ప్రజల మధ్యలో మీరు ప్రకాశించుదురుగాక. ఆ తర్వాత శాశ్వత కృప పొందిన వాళ్ళట రాజుగా నియమించబడుతున్నారు, అధిపతులుగా నియమించబడుతున్నారు. ఇవన్నీ వివరించాలంటే టైం చాలా అవుతుంది. అందుకని చివరి మాట చెప్తున్నాను చూడండి. యెహోవా నిన్ను మహిమపరచగా నీవెరగని ప్రజలు, నిన్నెరగని ప్రజలు ఇజ్రాయేలు పరిశుద్ధ దేవుని బట్టి నీ యొద్దకు పరిగెత్తుకుని వచ్చెదరుగాక. నేను చెప్పాలనుకున్న మంచి మాట గుర్తుపెట్టుకోండి. దేవుని శాశ్వత కృప, దావీదు పొందిన శాశ్వత కృప ఎవరైతే పొందుతారో వాళ్ళని దేవుడు ఈ రోజు నుంచి మహిమపరుచునుగాక, మహిమపరుచునుగాక. అసలు నిన్ను చూడని వాళ్ళు, నీ గురించి అసలు ఏమి తెలియని వాళ్ళు కూడా నిన్ను చూడాలని, దేవుడు నీ హృదయంలో ఉంచిన మాటలు వినాలని, నీ జీవితాన్ని ప్రభావితం చేసిన సంఘటనలు, సందర్భాలు తెలుసుకోవాలని పరుగు పరుగున గుంపులు గుంపులుగా వస్తారు. ఈ మందిరానికి ప్రజలు గుంపులు గుంపులుగా రావాలి. మీలో ఒక్కొక్కరి యొద్దకు గుంపులు గుంపులుగా రావాలి. ఎప్పుడు ఇది సాధ్యం? దేవుడు మిమ్మల్ని మహిమపరిస్తే అది సాధ్యమవుతుంది. ఎప్పుడు మహిమపరుస్తాడంటే దావీదుకు చూపిన శాశ్వత కృప మీకు కూడా చూపబడింది అనుకోండి, ఖచ్చితంగా ప్రజలు పరిగెత్తుకొని మందిరానికి వస్తారు. నీవు ఎక్కడుంటే అక్కడికి వస్తారు. పట్టణంలో ఉంటే పట్టణంలోనికి, అరణ్యంలో ఉంటే అరణ్యంలోనికి, ఎక్కడ ఉంటే అక్కడికి ప్రజలు తండోపతండాలుగా ఎరగని వాళ్ళంతా వచ్చి నిన్ను చూస్తూ, నీ మాటలు వింటూ, నీ మాటల మాధుర్యాన్ని ఆలకిస్తూ ఆశీర్వదించబడుదురుగాక. దావీదుకి దేవుడు శాశ్వత కృప చూపటానికి దావీదులో ఉన్నటువంటి ఆ ప్రత్యేకత ఏంటి? ఒక్క మాట చదువుకుని ప్రార్థన చేసుకుందాం. రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయం 5, 6 వచనాలు చదువుకుందాం. మహాకృప చూపి ఉన్నావు. చప్పట్లు కొడదాం గట్టిగా. ఈ మాటలు సొలొమోను చెప్పినప్పటికీ దావీదును గురించి ఒక శ్రేష్టమైన మాట ఇక్కడ మనం చదువుకున్నాం. దావీదు నందు, దావీదు ఎడల మహాకృప దేవుడు చూపాడు. దావీదునకు దేవుడు పరిపూర్ణ కటాక్షము అగుపరిచాడు అనే మాటలు మనం చదువుకున్నాం. దావీదుకు దేవుడు పరిపూర్ణమైన కటాక్షం అగుపరచడానికి, మహాకృప చూపటానికి కారణం ఏంటి అనంటే సొలొమోను చెప్తున్నాడు తన తండ్రి గురించిన సాక్ష్యం. నా తండ్రి నీ దాసుడు నీతిని అనుసరించాడు. నీతిని సత్యమని అనుసరించి మీ దృష్టికి అనుకూలంగా, దైవ దృష్టికి అనుకూలంగా నీతిని సత్యాన్ని అనుసరించాడు. అంతటితో మాత్రమే ఆగిపోకుండా యథార్థమైన మనసు గలవాడై దేవునికి ఇష్టడుగా ప్రవర్తించాడు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. 3 అనుభవాలు దావీదులో మనం చూస్తున్నాం. ఒకటి, దైవ దృష్టికి అనుకూలంగా జీవించాడు. 2, నీతిని సత్యమును అనుసరించి నడుచుకున్నాడు. 3వదిగా యథార్థమైన మనసు గలవాడై ప్రవర్తించాడు. అందుకని
దేవుడట దావీదుకి శాశ్వతమైన కృప చూపాడు, మహాకృప చూపాడు. అతనికి మాత్రమే కాకుండా అతని కుమారులకు కూడా కృప చూపుతాను. సౌలుకు దూరం చేసినట్టు నా కృప దూరము చెయ్యను. నేను నీ కుమారులకి తండ్రిగా ఉంటాను. నీ కుమారులకి నా మందిరంలో, నా రాజ్యంలో స్నానమిచ్చి వాళ్ళని నిత్యము స్థిరపరుస్తాను. నీ సంతానాన్ని, నీ సింహాసనాన్ని, నీ రాజ్యాన్ని, నీ సంతానాన్ని నేను స్థిరపరుస్తాను. మందిరంలో స్థిరపరుస్తా, రాజ్యంలో స్థిరపరుస్తా, సమాజంలో స్థిరపరుస్తా, పరలోక రాజ్యంలో కూడా స్థిరపరుస్తా. ఆకాశంలో సూర్యుడున్నంత వరకు, చంద్రుడున్నంత వరకు నీ సింహాసనం శాశ్వతంగా స్థిరపరచబడుతుంది. దేవునికి స్తోత్ర. ఏం ఆశీర్వాదాలండి బాబు! ఈ ఆశీర్వాదాలు ఊరకనే రావు, ఈ కృప ఊరకనే చూపించలేదు. మీరు కూడా ప్రార్థన చేసుకోవాలి కొత్త సంవత్సరంలో, దేవా నా జీవిత కాలం అంతా నీ దృష్టికి అనుకూలంగా జీవించేటట్లు సహాయం దయచే. మీ దృష్టి ఎదుట ప్రతికూలమైన ప్రవర్తన, ప్రతికూలమైనటువంటి జీవితం, ప్రతికూలమైనటువంటి ఆలోచనలు నా జీవితంలో ఉండకూడదు. నా సమస్త ప్రవర్తన నీ దృష్టికి అనుకూలంగా ఉండాలి, యుక్తముగా ఉండాలి, యథార్థంగా ఉండాలి. నా శరీరాన్ని సజీవయాగంగా మీకు సమర్పిస్తున్నాను తండ్రి. అయ్యా, మీ దృష్టికి అనుకూలంగా నడుచుకుంటాను. మీ దృష్టికి అనుకూలంగా నడుస్తూ నీతిని అనుసరిస్తా, సత్యానికి సాక్షిగా స్తంభంగా నిలబడతాను. బ్రతికినంత కాలం యథార్థమైన మనసు కలిగి ప్రవర్తిస్తాను. యథార్థవంతులంటే దేవునికి చాలా ఇష్టం. యథార్థవంతులంటే దేవునికి చాలా ఇష్టం. కనుక కపటవర్తన లేకుండా అన్ని విషయాల్లో మనం యథార్థంగా నడుచుకుందాం. యథార్థవంతులు బలపరుస్తాడు, యథార్థవంతులకు జయమిస్తాడు, యథార్థవంతులకు మేలు చేస్తాడు, యథార్థవంతులకు అన్ని విషయాల్లో తోడై ఏ కొదువు లేకుండా సమృద్ధిని అనుగ్రహిస్తాడు. అంత మాత్రమే కాకుండా దావీదుకు చూపిన శాశ్వత కృప చూపి జనములకు సాక్షిగా, రాజుగా, అధిపతిగా నియమిస్తాడు. దేవుడు మిమ్మల్ని మహిమపరిచి అనేకులకు ఆశీర్వాదానికి ఆస్పదంగా నిలబెడతాడు. ఇట్టి కార్యాలన్నీ జరిగేటట్లు దేవుడు భూమి మీద కృప చూపుతున్నాడు. నిబంధన నిలుపుచు కృప చూపుచున్నటువంటి పరాక్రమశాలి భయంకరునగు మన దేవుడు మనందరి మీద మహాకృప మానక చూపునుగాక.